స్టార్ట్ చేద్దాం అసలు. ఒక రాష్ట్రానికి లేదా ఒక నేషన్‌కి కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు అవసరం అంటే మీరేం చెప్తారు సార్? రాజ్యాంగం అన్నది మనం ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి సమాజంలో ఎట్లా నడుపుకోవాలి వ్యవస్థని. మన దేశంలో సమస్య ఏంటంటే రాజ్యాంగం మన అన్ని సమస్యలకు కూడా భగవద్గీతలాగా ఒక మంత్రంతో పరిష్కారం చెప్తుందని అనుకుని ఆ పరిష్కారాలు ఇవ్వలేదని చెప్పిన బాధతో ఇదిగో ఈ రాజ్యాంగాన్ని చించి పారేసి కొత్త రాజ్యాంగం రాస్తే బాగుంటుందన్న భావన చాలా మందికి మంచి ఉద్దేశంతో ఉంది, కానీ అది హేతుబద్ధమైన భావన కాదు. అందుకే అంబేద్కర్ అన్నారు, ఎంత గొప్ప రాజ్యాంగాన్ని రాసినా కూడా పనికి మాలిన వాళ్ళు మూర్ఖులు పరిపాలనలోకి వస్తే ఆ రాజ్యాంగం విఫలమైపోతుంది. ఇన్ని లోపాలున్నా కూడా సమర్థుల్ని చాకచక్యంగా వ్యవస్థ నడిపే వాళ్ళని మనం గనక ఎంచుకోగలిగినట్టయితే రాజ్యాంగంలో లోపాలను తేలిగ్గా మనం సవరించవచ్చు. మీరు తూర్పు అంటే మరొకటి పరమైనటువంటి సమాజంలో ఉన్నాం. మన అభిప్రాయం సాధించడం అసాధ్యం ఈ దేశంలో. వ్యవసాయ చట్టాలు అద్భుతమైన చట్టాలు, మంచివి, దానివల్ల అద్భుతాలు జరగవు, కానీ ఖచ్చితంగా రైతులకు మంచిది. కానీ పార్టీలన్నీ కూడా రకరకాలుగా రాజకీయంగా మాట్లాడే కానీ దేశ ప్రజల గురించి మాట్లాడాల, అబద్ధాలు ఆడాం మనం. సంకల్పించినా కూడా నేను ఇంకో మాట చెప్తున్నాను, చాలామంది రాజ్యాంగం తిరగరాస్తే అద్భుతాలు దొరుకుతాయన్న భ్రమలో ఉన్నారు. దేశం గందరగోళం అయిపోతుంది. ఒకవేళ రాజ్యాంగాన్ని తిరగరాసే ప్రయత్నం చేసినా కూడా ఒక అందమైన రాజ్యాంగాన్ని చక్కగా రాసే నైపుణ్యం ఈవేళ లేదు. అందరికీ నమస్కారం. డీకోడింగ్ డెమోక్రసీ విత్ డాక్టర్ జేపీ షోకి స్వాగతం. కాన్స్టిట్యూషన్, లా ఆఫ్ ద ల్యాండ్. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మన దేశాన్ని ఒక అత్యున్నత స్థానంలో చూడాలని, మన కోసం మన దేశాన్ని నిర్మించుకోవాలని అందరూ ఆశపడ్డారు. మనల్ని మనం పరిపాలించుకోవడం కోసం రాయబడిందే రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్. 1950 జనవరి 24న మన కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది. ఆ రోజునే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. కానీ 1950లో రాసిన కాన్స్టిట్యూషన్ ఇప్పటికీ మన ప్రాబ్లమ్స్ని, మన ఛాలెంజెస్ని నిజంగా గుర్తించగలుగుతుందా? వాటిని అడ్రస్ చేయగలుగుతుందా? ఒక దేశానికి కానీ, ఒక రాష్ట్రానికి లేదా ఒక నేషన్కి కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు అవసరం అంటే మీరేం చెప్తారు సార్? సై రాజ్యాంగం అన్నది సమస్యల్ని పరిష్కరించదు. రాజ్యాంగం అన్నది మనం ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి సమాజంలో ఎట్లా నడుపుకోవాలి వ్యవస్థని, రూల్స్ ఆఫ్ ది గేమ్, అది నిర్దేశించలేదనుకోండి బడితున్నవాడిదే బర్రేస్తుంది. ఇప్పుడు మన ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? మనందరం కూడా ఒక సమాజంలో ఉమ్మడి అవసరాలు తీర్చుకోవటం కోసం, శాంతిని కాపాడడం కోసం, న్యాయాన్ని అందించడం కోసం. మరి దానికి ఎవరు ఏ రూపంలో బాధ్యత స్వీకరిస్తారు, ఎవరికి ఏ బాధ్యత ఉంటుంది, ఆ బాధ్యత తీసుకున్న వాళ్ళ మీద మరి జవాబుదారితనం ఎట్లాగా? లేకపోతే వాడు రాజు అయిపోతే ఏకమేకే కూర్చుంటే మరి పౌరుడికి రక్షణ ఎట్లాగా? మనకి స్వేచ్ఛ ఏ మేరకు ఉంటుంది? ఆ స్వేచ్ఛకి పరిమితులు ఏమిటి? ఆ స్వేచ్ఛని కాపాడటం ఎట్లాగా? అంటే మౌలికంగా ఎట్లా మీరు రాజ్యాన్ని నడుపుకోవాలి, ఎట్లా, హౌ, అంతేగాని వాట్ కాదు. ఏమి చేస్తారు అన్నది రాజ్యాంగం చెప్తే ఇంకా ప్రజలు ఎందుకు? ఏమి చేస్తారో రాజ్యాంగం చెప్తే అది మనకి 10 కమాండ్మెంట్స్ అయిపోతుంది, భగవద్గీత అయిపోతుంది. అది మత గ్రంథాల పని. నువ్వు ఇట్లాగే చెయ్యి, ఇట్లాగే నడువు, దేవుడు ఎట్లా శాసించాడని చెప్పని. రాజ్యాంగం భగవద్గీత కాదు, ఖురాన్ కాదు, బైబిల్ కాదు. రాజ్యాంగం ఎట్లా మీరు నిర్వహించుకోవాలి, ఆ ఇచ్చిన స్వేచ్ఛతో, ఇచ్చిన అవకాశంతో మీరేం చేస్తారో మీ చేతుల్లో ఉంది. ఆ ప్రజల చేతుల్లో ఉంది, ఆ పార్టీల చేతుల్లోనే ఉంది, ఆ నాయకత్వం చేతుల్లో ఉంది, ఆ బాధ్యతలు స్వీకరించిన వాళ్ళ చేతుల్లో ఉంది. అందుకే అంబేద్కర్ అన్నారు, ఎంత గొప్ప రాజ్యాంగాన్ని రాసినా కూడా, ఎంత అద్భుతంగా దాన్ని రూపొందించినా కూడా పనికి మాలిన వాళ్ళు, అధికార దుర్వినియోగం చేసేవాళ్ళు, మూర్ఖులు పరిపాలనలోకి వస్తే, వాళ్ళని మనం రాణిస్తే, అది రాజకీయంలో కావచ్చు, లేకపోతే అధికార యంత్రాంగంలో కావచ్చు, న్యాయ వ్యవస్థలో కావచ్చు, ఆ రాజ్యాంగం విఫలమైపోతుంది. రాజ్యాంగంలో ఎన్ని లోపాలున్నా కూడా సమర్థుల్ని, నిజాయితీపరుల్ని, చాకచక్యంగా వ్యవస్థ నడిపే వాళ్ళని మనం గనక ఎంచుకోగలిగినట్టయితే రాజ్యాంగంలో లోపాలను తేలిగ్గా మనం సవరించవచ్చు. కాబట్టి రాజ్యాంగం అన్ని సమస్యలకి పరిష్కారం కాదు. రాజ్యాంగం సమస్యల పరిష్కారం కోసం నువ్వు ఎట్లా చేయాలి అది నిర్దేశిస్తుంది. ఏం చేయాలి రోజువారీగా అది నువ్వు నీ రాజకీయంలో నిర్ణయించుకోవాలి. రాజకీయ పార్టీలు, ప్రజలు, ఓట్లు, ప్రజాభిప్రాయము, ఆ నాయకత్వంలో ఉన్న వాళ్ళ విజ్ఞత, ముందు చూపు, దాన్ని బట్టి నిర్ణయాలు జరుగుతాయి.
మన దేశంలో సమస్య ఏంటంటే రాజ్యాంగం మన అన్ని సమస్యలకు కూడా భగవద్గీతలాగా ఒక మంత్రంతో పరిష్కారం చెప్తుందని అనుకుని ఆ పరిష్కారాలు ఇవ్వలేదని చెప్పిన బాధతో ఇదిగో ఈ రాజ్యాంగాన్ని చించి పారేసి కొత్త రాజ్యాంగం రాస్తే బాగుంటుందన్న భావన చాలామందికి మంచి ఉద్దేశంతో ఉంది, కానీ అది హేతుబద్ధమైన భావన కాదు. సార్, మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే రాశారో అప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. ఇది ఎక్కువ కాలం ఉండదని, ఇంత పెద్దగా రాశారు డీటెయిల్డ్ గాని, చాలా వరకు అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలవన్నిటిని కలిపి ఇక్కడ రాశారు అని, ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది అని చెప్పి అన్నారు సార్. సార్, అసలు మన రాజ్యాంగం రాసినప్పటి పరిస్థితులు ఏంటి? అండ్ ఇంకొకటి ఏంటి అంటే, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే ప్రజలకి మనకి మనం ఇచ్చుకుంటున్నాం అని చెప్పారు. నిజంగా అంతమంది రిప్రజెంటేషన్ ఉందా? లేకపోతే బ్రిటిష్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందా? అసలు అప్పటి పరిస్థితులు ఏంటి అనేది కొంచెం క్లుప్తంగా చెప్తారా సార్? ఇప్పుడు రాజ్యాంగ సభని ఎన్నుకున్నది మన ప్రజలే, కానీ ప్రజలందరూ ఎన్నుకోలే, కేవలం కొద్ది మందికి. బహుశా ఈ దేశం మొత్తంలో ఒక 5-6 కోట్ల మందికి ఆనాడు ఓటు ఉండదు. డబ్బును బట్టి, వాళ్ళ చదువుని బట్టి, వాళ్ళ ఉద్యోగాన్ని బట్టి మనం కొంతమందికి మాత్రం ఓటించాం. వయోజన ఓటు హక్కు రాలే ఇంకా. ఆ వచ్చిన మేరకు నిజంగా మంచి ప్రతినిధులే వచ్చి రాజ్యాంగ సభలు వచ్చిన వాళ్ళంతా కూడా ఈ దేశ నిర్మాణం చేసిన వాళ్ళు, ఈ దేశంలో స్వతంత్రం కోసం బోలెన్ని త్యాగాలు చేసిన వాళ్ళు, ప్రపంచాన్ని చాలా చూసిన వాళ్ళు, ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు, మంచి మనసు ఉన్నవాళ్ళు, చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు, నిజాయితీ పరులు. కాబట్టి మీరు 140 కోట్ల మంది, ఆనాడు 40 కోట్ల మంది ఉన్నారు, 40 కోట్ల మంది ఎన్నుకున్నా కూడా ఎంతకంటే అద్భుతమైన వాళ్ళు వచ్చిండేవాళ్ళు కాదు. కాబట్టి అందరూ ఎన్నుకోలేదు కాబట్టి రాజ్యాంగం సరిగ్గా రాలేదన్నది చాలా అపరిపక్వమైనటువంటి విమర్శ, ముందు అర్థం చేసుకోవాలి. రెండోది, 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని ఒకటి వచ్చింది. తెల్లవాళ్ళు ఉన్న కాలంలో కూడా క్రమక్రమంగా మన స్వపరిపాలన పెంచే ప్రయత్నం చేశారు. మనం ఇవాళ తిట్టుకుంటాం, ఆ తిట్లకి బ్రిటిష్ వాళ్ళు అర్హులు. సహజంగానే పెత్తనం చేసేవాడు వాడి కోసం వాడు చేసుకుంటాడు, అహంకారం చూపెడతాడు, జాత్య అహంకారం కావచ్చు, మరొకటి కావచ్చు. కానీ స్థూలంగా మొత్తం మీద చూస్తే 1909 నుంచి, ఆ మాటకొస్తే 1892 దగ్గర నుంచి క్రమక్రమంగా మన ప్రజలకి స్వంత అధికారం వచ్చేట్టుగా కొంత ఏర్పాట్లు క్రమక్రమంగా జరిగినాయి. దానిలో భాగంగా 1935లో ఏం చేశారంటే రాష్ట్రాలకి దాదాపు పూర్తి అధికారాలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు ఇచ్చారు. జాతీయ స్థాయిలో డయార్కీ అని చెప్పని అక్కడ ఒక ప్రభుత్వం వచ్చినట్టయితే కొన్ని పరిమితమైన అంశాల మీద అధికారం ప్రభుత్వానికి, ఎన్నికైన ప్రభుత్వానికి, మిగతా అంతా గవర్నర్ జనరల్కి ఇచ్చారు. 1919లో అది రాష్ట్రాల్లో ఉండేది డయార్కీ అని చెప్పని. అంటే ఎన్నికైన ప్రభుత్వానికి పరిమితమైన అధికారాలు, రిజర్వ్డ్ సబ్జెక్ట్ అని మిగతావన్నీ కూడా ఆనాటి గవర్నర్, ఆ బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించినటువంటి గవర్నర్ అధికారాలు ఉండేవి అన్నమాట. ఈసారి ఏం చేశారంటే 35లో రాష్ట్రాలకు దాదాపు పూర్తి అధికారం ఇచ్చేసి జాతీయ స్థాయిలో డయార్కీ పెట్టారు. జాతీయ స్థాయిలో అమలు కాల. ఆ ఫెడరల్ వ్యవస్థ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కానీ జాతీయ స్థాయిలో అమలు కాలేదు. 1937లో ఎన్నికలు జరిగినాయి, అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు ఏర్పడినాయి మనం ఎన్నుకున్న ప్రతినిధులతో, మన దేశంలో వాళ్ళతో, రాష్ట్రాల్లో. కానీ 39 వాళ్ళు చాలా బాగా పరిపాలించడం మొదలెట్టారు. 37లో మంచి పరిపాలన అందడం మొదలెట్టింది. 39న దురదృష్టం కొద్దీ రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. ఆ రెండో ప్రపంచ యుద్ధం మరి మనం బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నాం కాబట్టి, బ్రిటన్ ఏమో వాళ్ళు చావో రేవో అని చెప్పని ఆ యుద్ధంలో పోరాడేది. మామూలు యుద్ధం కాదు కదా, జర్మనీతో యుద్ధం, హిట్లర్ మీద యుద్ధం కాబట్టి అది ఒక జీవన్మరణ సమస్య దేశానికి. వాళ్ళు మన దేశాన్ని కూడా యుద్ధంలో దింపేశారు. మహాత్మా గాంధీ మన నాయకులంతా మమ్మల్ని అడగకుండా, మాతో సంప్రదించకుండా మా దేశాన్ని యుద్ధంలో దింపే అధికారం మీకు ఎక్కడిచ్చాడు అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజీనామా చేయమని గాంధీ గారు ఆదేశించారు. దాంతో మన రాష్ట్రాల సుపరిపాలనలో కొద్ది కాలమే నిలిచింది, 1937 నుంచి 1939 దాకా. ఈ రాజ్యాంగంలో చాలా భాగం ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఉన్న భాగం తెచ్చిన మాట వాస్తవం. మీకు సెక్షన్లు మారి ఉంటాయి కానీ చాలా భాగం అక్కడ వచ్చింది. కానీ అదే పెద్ద భయంకరమైన తప్పేం కాదు అది. ఎందుకంటే మనకి పరిపాలన చేస్తున్నప్పుడు ఒక్కసారి కొత్తగా అద్భుతాలు జరగవు. ఆ పాత నమూనాలో పనికొచ్చే వాటిని, ముఖ్యంగా సాంకేతికమైన అంశాలను ఉపయోగించుకున్నాం. మౌలికంగా తేడా ఏమొచ్చింది? వయోజన ఓటు హక్కు ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆడమగ తేడా లేకుండా, ఇన్ని కులాలు ఉన్న దేశంలో కులంతో నిమిత్తం లేకుండా, ఇంత బేదరికం తాండవిస్తున్న దేశంలో డబ్బుందా లేదా అన్న తేడా లేకుండా, మతాల తేడా లేకుండా, మతం పేరుతో దేశం మొక్కలని గుర్తుంచుకోండి, అయినా కూడా మన నాయకులు ఉదాత్తంగా ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు ఏ తేడా లేదు, అందరికీ సమాన హక్కులని చెప్పని సమాన హక్కుల్ని ఇచ్చారు.
వయోజన ఓటు హక్కుని ఇచ్చారు. ప్రపంచ చరిత్రలో తొలి రోజు నుంచి అందరు పౌరులకి వయోజన ఓటు హక్కు ఇచ్చినటువంటి తొలి దేశం భారతదేశం. ఇది సామాన్యమైన విషయం కాదు. అది తెల్లవాళ్ళు 1935లో వెళ్ళదే. కాబట్టి ఆ రాజ్యాంగం యథాతథంగా తెచ్చినట్టు కాదు. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి సాంకేతిక అంశాలన్నీ కొనసాగిన మాట వాస్తవం. బడ్జెట్ ఎట్లా ఉండాలి, నిబంధనలు ఎట్లా ఉండాలి, డబ్బు ఖర్చు చేయడానికి పద్ధతులు, ఇవన్నీ కూడా సహజంగానే అవి మారవు. కానీ అధికారం ఎక్కడ ఉండాలన్నది ప్రజల చేతికి ఇచ్చేసింది. రెండోది, రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు. అప్పటిదాకా మనకు హక్కులు లేవు. వాడు తెల్లవాడు, ప్రభుత్వం, దొర, వాడు ఏం తలుచుకుంటే అదే మన హక్కు. వాడికి ఇష్టం లేకపోతే మన హక్కు లేదు, పాడు లేదు. అలా కాదు. మనం సార్వభౌములం. మనకు అన్ని రకాల హక్కులు ఉన్నాయి, అన్ని రకాల స్వేచ్ఛలు ఉన్నాయి. ఆ హక్కుల్ని స్పష్టంగా రాజ్యాంగంలో నిర్దేశించి హక్కుల పరిరక్షణ కోసం మార్గాన్ని ఏర్పరిచింది రాజ్యాంగం. హక్కులకు పరిమితిని కూడా పెట్టింది. రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అని చెప్పంటాం. సహేతుకమైనటువంటి కొంత సంయమనం కావాలి. లేకపోతే నాకు అధికారం ఉంది కదా, నాకు హక్కు ఉంది కదా అని చెప్పని నేను వచ్చి మీ ముక్కును పగలగొడితే ఎట్లా? ఎందుకంటే నా హక్కులు మీ బాధ్యతలు, మీ హక్కులు నా బాధ్యతలు. కాబట్టి ఈ రెంటిని సమన్వయం చేయాలి. రాజ్యాంగం ఆ ప్రయత్నం చాలా బలంగా చేసింది. మూడోది, మనం బ్రిటిష్ వాళ్ళ రాజకీయ నమూనాలను స్వీకరించిన మాట వాస్తవం. ఏమిటంటే ఫస్ట్ పాస్ ద పోస్ట్, వెస్ట్మినిస్టర్ మోడల్ అంటాం. మనం వెస్ట్మినిస్టర్ మోడల్ అంటే ఎన్నికైనటువంటి ప్రభుత్వం పార్లమెంట్ నుంచి వస్తుంది. అంటే ప్రజలు ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఆ ప్రతినిధుల్లో మెజారిటీ ఉన్నవాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. అంటే ఒక రకంగా ప్రభుత్వము, చట్టసభ మిళితమై ఉంటాయి. ఎందుకంటే చట్టసభలో మెజారిటీ ఉన్నంత మేరకే మోదీ గారు అధికారంలో ఉంటారు. చట్టసభలో మెజారిటీ ఉన్నంత మేరకే రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటారు. మెజారిటీ పోయిన తర్వాత అధికారం కూడా పోతుంది. కాబట్టి చట్టసభ అధికారం దాదాపు విడదీయడానికి కష్టమైనంతగా రెండు కలిసిపోయినాయి. అది బ్రిటిష్ వాళ్ళ నమూనా, దానిలో అనుమానం లేదు. కానీ అధికారాల విభజన స్పష్టంగా మన రాజ్యాంగం నిర్వచించింది. బ్రిటన్లో అది లేదు. బ్రిటన్లో ఇప్పటికి కూడా లిఖిత రాజ్యాంగం లేకపోయేసరికి ఒక రాజ్యాంగం అనేది లేదు. కాకపోతే వాళ్ళు కొన్ని సాంప్రదాయాన్ని రాజ్యాంగంగా భావించుకుంటున్నారు. కానీ మనకేం చేశారు? స్పష్టమైన అధికారాల విభజన. కాబట్టి ఏ మేరకు ఎన్నికైనటువంటి ప్రభుత్వము, చట్టసభ నిర్ణయాలు చేయవచ్చు, ఏ పరిధి దాటకూడదని చెప్పి రాజ్యాంగం నిర్దేశించింది. బ్రిటన్లో ఏం చెప్పేవాళ్ళంటే, పార్లమెంటు సూర్యుడు తూర్పున కాదు పడమన ఉదయిస్తాడన్నా కూడా అదంతే. అది తుది వాక్యం. ఆడని మగ చేయలేరు, మగని ఆడ చేయలేరు తప్ప పార్లమెంట్ ఏదైనా చేయొచ్చు అని చెప్పి నానుడి. మన పార్లమెంట్ అంటే కాదు. పార్లమెంట్ అధికారానికి కూడా పరిమితులు పెట్టేశాం. మనం సహజమైన పరిమితులు పెట్టేశాం అధికారాల విభజనతో. అట్లాగే న్యాయ వ్యవస్థకి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించి, ఒకవేళ ప్రభుత్వం కానీ ఎన్నికైనటువంటి చట్టసభలు కానీ తమ పరిధిని అతిక్రమిస్తే ఎవరు మరి దాన్ని కంచె చేను మేస్తే అడ్డుకునే వాళ్ళు ఎవరు? దానికి న్యాయస్థానాలు పెట్టాం. మళ్ళీ న్యాయస్థానాలు స్వయంభులు కాకుండా న్యాయస్థానాల మీద కూడా మళ్ళీ పార్లమెంటుకో లేకపోతే ఎన్నికైన ప్రభుత్వానికో పాత్ర పెట్టాం. కాబట్టి ఇది బ్రిటిష్ నమూనాలో ఉన్నది కాదు. అలాగే బ్రిటన్ యూనిటరీ వ్యవస్థ, అంటే దేశం మొత్తానికి ఒకటే ప్రభుత్వం. ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా స్కాట్లాండ్, వేల్స్, నార్దర్న్ ఐర్లాండ్ అక్కడ ఒక రకంగా రాష్ట్రాలని చెప్పి అనరు, కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వాలాగా ఏర్పాటు చేశారు. రీజనల్ పార్లమెంట్స్ అంటారు, అవి కొత్తగా వచ్చినాయి. కానీ బ్రిటన్ కొన్ని వందల సంవత్సరాల నుంచి యూనిటరీ వ్యవస్థ, ఒకే ప్రభుత్వం ఒకే కేంద్రం నుంచి పనిచేస్తుంది. మనకు అట్లా కాదు. తొలి దశ నుంచి ఫెడరల్ వ్యవస్థ, యూనియన్ ఆఫ్ స్టేట్స్. కాబట్టి రాష్ట్రాలకి ఒక స్వయం ప్రతిపత్తి, అధికారాలు, నిర్దిష్టమైన బాధ్యతలు. 7వ షెడ్యూల్లో నిర్దిష్టంగా రాష్ట్రాలు ఏం చేయాలి, మరి జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏం చేయాలి, రెండు ఉమ్మడిగా ఏం చేయాలి, ఇవి నిర్దిష్టంగా అధికారాల విభజన ఇటు న్యాయ వ్యవస్థకి ప్రభుత్వానికి మధ్య ఏర్పాటైంది, ఇటు జాతీయ స్థాయికి రాష్ట్రానికి వర్టికల్ డివిజన్ అంటాం, అది ఏర్పాటైంది. కాబట్టి చాలా వరకు ఆ స్కెఫోల్డ్ అంటాం మనం, ఒక ఆ సాంకేతికమైన అంశాలని, రోజువారీ పరిపాలనని, రోజువారీ న్యాయ నిర్వహణని, చట్టసభలో అంశాలని 35 చట్టం నుంచి అరువు తెచ్చుకున్నా కూడా అవేమీ కూడా ప్రజాస్వామ్యానికి విఘాతమయ్యే కాదు. మన రోజువారీ పనికి గందరగోళం లేకుండా, రేపేం చేయాలి తికమక లేకుండా ఏర్పాటు చేసుకునేవి తప్ప అది కేవలం ఆ రాజ్యాంగం కొనసాగిందంటే పొరపాటు. ఇక ఐరిష్ రాజ్యాంగం నుంచి అధికార మనకు ఆదేశిక సూత్రాలన్న భావాన్ని, దానికి పెద్దగా దాన్ని ఎవరు కూడా ఎన్ఫోర్స్ చేయలేరు, దాన్ని విధిగా చేయాలని శాసించరు. కానీ ఆనాటి ఆలోచన ప్రకారం ఇలా చేస్తే బాగుంటుంది వచ్చే ప్రభుత్వాలని చెప్పని కొన్ని ఆదేశ సూత్రాలను పెట్టాం. వాటిలో కొన్ని మంచివి ఉన్నాయి,
కొన్ని ఆధునిక కాలానికి పనికిరాని ఉన్నాయి. ఉదాహరణకి గాంధీ గారి ప్రభావం వల్ల ఈ దేశంలో విధిగా మద్య నిషేధం ఉండవలే. అది ఎవరిష్టం వారిది. నేను మద్యం స్వీకరించను. మరికొందరు మాంసాహారం తినరు. ఇంకొకరు వాళ్ళ ఆహారంలో కొన్ని ఇష్టంగా తింటారు. అవి రాజ్యం చెప్పడం అనేది సబబు కాదు. మీ ఆహారపు అలవాట్లు కానీ మీ పానీయ అలవాట్లు కానీ 10 మందికి నష్టం చేస్తే దాన్ని ఆపాలి. అవి మీకు ప్రమాదం అయితే దాన్ని అరికట్టాలి. అంచేత అది దాంట్లో పెట్టారు. అంత మాత్రం చేత దాన్ని మనం గట్టిగా పాటించాలంటే పొరపాటు. అలాగే ఆనాడు అసలు వ్యక్తి స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ, పోటీ అన్నది మన నాయకులు నమ్మల. ఎందుకంటే ఆనాడు అంతా కూడా సోవియట్ యూనియన్ ప్రభావం వల్ల అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి, ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అనే భావం ఉంది. దాన్ని ఆ భావాన్ని చూపెట్టే రీతిలో ఆదేశ సూత్రాలు రాశారు. కాలానుగుణంగా దానిలో ఉన్న మంచిని మనం కొనసాగించే ప్రయత్నం చేయాలి. అందరికీ విద్య అందాలి, అందరికీ ఆరోగ్యం అందాలి వగేరా. దానిలో ఆనాటి భావాలకు అనుగుణంగా ఉన్నవి, ఈవేళకి సరిపోనివి పక్కన పెట్టాలి. ఇక ఈ అధికారుల విభజన ఇందాక అనుకున్నట్టుగా సుప్రీంకోర్టుకు అనుకున్నట్టు కానీ అమెరికాను అనుకూలించారు. ప్రాథమిక హక్కులు కూడా అది అమెరికాను అనుకూలించారు. కాబట్టి అన్ని దేశాల ప్రభావం ఉంది. కానీ మనదైన రీతిలో మన అవసరాలకు అనుగుణంగా, మన చరిత్ర, మన సమాజం, మన నేపథ్యం అనుగుణంగా ఈ రాజ్యాంగం రూపొందించారు. ముఖ్యంగా దానిలో అసమానతలతో ఉన్నటువంటి భారతీయ సమాజంలో, కులాలు వర్గాలుగా విడిపోయిన భారతీయ సమాజంలో, అలాగే మహిళలు చాలా కాలంగా మరి సాంప్రదాయం నడన సంఖ్యలో ఉన్న సమాజంలో మహిళలకి, అన్ని వర్గాలకి, అన్ని కులాలకి సమాన హక్కులు ప్రసాదించి ఏర్పాటు చేశారు. కాబట్టి రాజ్యాంగం ఏదో అధ్వాన్నంగా రాశారు, పాత ఎన్ని తీసుకున్నారు, ఆ దేశాన్ని అనుకరించారు అన్నది పూర్తి వాస్తవం కాదు. ఖచ్చితంగా మన ఇతర దేశాల్లో ఉన్న మంచిని స్వీకరించాలి, దానిలో మనకు అనువైనది స్వీకరించాలి. డాక్టర్ అంబేద్కర్ కానీ, లేకపోతే ఆనాటి రాజ్యాంగ సభలో కీలక పాత్ర వహించినటువంటి జవహర్లాల్ నెహ్రూ కానీ, సర్దార్ పటేల్ చాలా కీలక పాత్ర పోషించారు, బాబు రాజేంద్ర ప్రసాద్ కానీ, మరి అందరూ గొప్పవాళ్ళు, కేఎం మున్షి కావచ్చు, మరి బిఎన్ రావు కావచ్చు, మరి కొందరు అద్భుతమైనటువంటి ప్రక్రియ చేపట్టారు. అది పరిపూర్ణము శాశ్వతం వాళ్ళు ఎవరు అనుకోవాలి. అవసరాన్ని బట్టి మార్పులు కూడా చేసుకునే అవకాశాన్ని కల్పించారు. 106 సార్లు మార్చుకున్నాం మనం, ఒకసారి కాదు. చివరి సవరణ మహిళలకు రిజర్వేషన్ ఇచ్చేది 106వ సవరణ. కాబట్టి నిజంగా అవసరమైతే మార్పులు కూడా మనం చేసుకోవచ్చు. కానీ మౌలికంగా ఈ రాజ్యాంగం మనకు పనికొచ్చేది. సార్, ఇప్పుడు మనం యుఎస్ఏ నుంచి సెపరేషన్ ఆఫ్ ద పవర్స్ని తీసుకున్నాం, కానీ మన దగ్గర క్లియర్ కట్ సెపరేషన్ లేదు. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ అనేది మనం లెజిస్లేచర్ నుంచే తీసుకుంటాం కాబట్టి. అండ్ లెజిస్లేచర్కి చెక్ పెట్టడానికి జ్యుడిషియరీ ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక లా కనుక పాస్ చేసినట్లయితే దీన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి జ్యుడిషియరీ దాన్ని కొట్టేయడానికి ఆస్కారం ఉంది. కానీ జ్యుడిషియరీ మీద నిజంగా చెక్ ఉందంటారా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో జ్యుడిషియల్ యాక్టివిజం అనే పేరుతో జ్యుడిషియరీ తన పరిధికి మించి ఎగ్జిక్యూటివ్ మరియు లెజిస్లేచర్ యొక్క పనుల్లోకి తలదూరుస్తుందంటారా? దీన్నే మనం జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటాం. అండ్ దీంతో పాటు సుప్రీంకోర్టు జడ్జిల్ని ఎవరికి వాళ్ళే నియమించుకోవడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు, ఓన్లీ మన భారతదేశంలో మాత్రమే ఉంది. దీనికోసం అని చెప్పేసి ఎంజాక్ అని చెప్పేసి ఒక కొత్తదాన్ని తీసుకొచ్చినప్పటికీ దాన్ని కూడా అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి సుప్రీంకోర్టు కొట్టేసింది. దీని గురించి మీరేమంటారు సార్? మంచి ప్రశ్న సాయి. రాజ్యాంగంలో ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు తనకు తాను నియమించుకుంటుంది, సుప్రీంకోర్టులో ఉన్న వాళ్ళంతా కూడా దేవుళ్ళు, స్వయంభులని చెప్పి అనుకోవాలి. కాబట్టి రాజ్యాంగం ఇతర దేశాల్లో ఉన్నట్టుగానే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జడ్జిల నియామకానికి ఒక పద్ధతిని పెట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి, అలాగే హైకోర్టు జడ్జిలు అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా సంప్రదించి రాష్ట్రపతి నియామకాన్ని చేస్తారు. రాష్ట్రపతి అంటే ప్రభుత్వము అని చెప్పని దాన్ని బహుశా కలేజంగా ఏర్పాటు చేసుకోవచ్చు. అమెరికా ఉందనుకోండి, అక్కడ న్యాయమూర్తుల్ని ప్రతిపాదించేది రాష్ట్రపతి, ఆమోదించేది సెనెట్, ఎగువ సభ. ఆ సెనెట్లో మెజారిటీతో ఆమోదిస్తారు. బ్రిటన్ ఉందనుకోండి, దానికి ఒక కమిషన్ పెట్టారు, ఒక ఎంపిక కోసం ఒక కమిటీ పెట్టారు. ఆ కమిటీ ఇచ్చినటువంటి సలహాలను అనుసరించి అక్కడ న్యాయమూర్తి నియామకం చేసేది ప్రభుత్వం. చాలా దేశాల్లో అదే పద్ధతి ఉంది. ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రజాస్వామ్య దేశాల్లో న్యాయ వ్యవస్థ కావచ్చు, మరో వ్యవస్థ కావచ్చు, నాకు నేనే ఏర్పాటు చేసుకుంటాను, నా వారసుని నేనే నియమిస్తానన్నది జరిగితే అది ప్రజాస్వామ్యం కాగలదు. అదొక మత సాంప్రదాయంలో, థియోక్రసీలో పూజారులు వాళ్ళని వాళ్ళు నియమించుకుంటామంటారు. లేకపోతే ముల్లా రాజ్యంలో ఇప్పుడు ఇరాన్ ఉంది, అయతుల్లా ఖమీని. ఖామినీని ఎవరు అనుకున్నారు?
కొమ్మిని వారసుగా ప్రకటించాడు అని వచ్చాడు, రేపు కామిని ఇంకోటి ప్రకటిస్తాడు, ఆయన రేపొద్దు నాయకుడు వస్తాడు. అది ప్రజాస్వామ్యం కాదు. కానీ మన దేశంలో ఏంటంటే కాలక్రమేణా ఈ దేశంలో ఎప్పుడైతే రాజకీయం మీద ప్రజలకి నమ్మకం తగ్గిందో, రాజకీయం ఒకళ్ళనొకళ్ళు తీవ్రంగా కలహించుకుని తర్వాత దేశంలో ఉన్న సమస్యల పరిష్కారంలో భాగం కాకుండా సమస్యలో భాగమైపోయి రాజకీయంలో ఉన్న చిక్కులు మనందరికీ తెలుసు. ఈ డబ్బులు ఖర్చు కావచ్చు, అవినీతి కావచ్చు, అధికార దుర్వినియోగం కావచ్చు. దానివల్ల రాజకీయం అంటే చాలామందికి కోపం, దాని మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం. మొట్టమొదటిలో ఐఏఎస్ అధికారులు అంటే నమ్మేవాళ్ళు. ఒక 40-50 ఏళ్ల క్రితం ఏ సమస్య వచ్చినా కూడా అసెంబ్లీలో పార్లమెంట్లో ఒక ఐఏఎస్ అధికారితో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు అందరూ ప్రశాంతం అయిపోయేవాళ్ళు. క్రమక్రమంగా ఆ నమ్మకం పోయింది. మొట్టమొదట్లో అసలు నాయకులు, ఎందుకంటే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న నాయకులు వాళ్ళు పట్టించు నేను చెప్తున్నానంటే జనమంతా వినేవాడు. ఆ నమ్మకం పోయిన తర్వాత ఐఏఎస్ అధికారులు అనేవాళ్ళు, ఆ నమ్మకం పోయిన తర్వాత న్యాయమూర్తులు, ఇలాగ ఏదో ప్రజాస్వామ్యానికి అతీతంగా పరిష్కారాలు ఉన్న భావన మన అసలు పడింది. కాబట్టి కోర్టుకి వెళ్తే న్యాయం జరుగుతుంది, న్యాయమూర్తులు బాగా చేస్తారన్న భ్రమలో మనలో కొంతమంది ఉన్నాం. ఆ కారణంగా న్యాయస్థానాలు కూడా ఉన్న కొద్దికి తమ పని వదిలేసి ఇతరుల పనిలో జోక్యం చేసుకుని ఎన్నిక అయిన ప్రభుత్వాలు చేయాల్సిన పని చట్టసభలు చేయాల్సిన పని వాళ్ళు చేయడం మొదలెట్టారు. ఈ నియామకాల్లో కూడా వాళ్ళు ఎప్పుడో ఒక తీర్పు ఇచ్చేసుకున్నారు. మంచి న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు ఇచ్చిన వాళ్ళకి బాగా తెలుసు. జస్టిస్ జేఎస్ వర్మ గారు నాకు మంచి మిత్రుడు, ఆయన చనిపోయేదాకా ఆయన ఆధ్వర్యంలో ఒక మంచి తీర్పు ఇచ్చింది. కానీ అది తప్పది. తర్వాత వారికి అర్థమైంది, జేఎస్ వర్మ గారికి అర్థమైంది, అలాగే ఆనాడు చీఫ్ జస్టిస్ గారు వెంకటాచల గారికి అర్థమైంది పొరపాటు జరిగింది. ఒక చిన్న పొరపాటు జరిగితే దాని పరిష్కారం మరో పెద్ద పొరపాటు కాదు, దాన్ని సరిగ్గా చేయాలని చెప్పని. అందుకనే నేనే వారందరితో కమిటీని ఏర్పాటు చేయమని కోరాను. లోక్సత్తానే ప్రజాస్వామ్యపీఠం కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ వెంకటాచలయ్య గారు అధ్యక్షుడు వారు, తర్వాత జస్టిస్ జేఎస్ వర్మ గారు, తర్వాత జస్టిస్ కృష్ణాచార్య గారు. ముగ్గురు కూడా గత 50 ఏళ్లలో మచ్చలేనటువంటి న్యాయమూర్తులు దేశ చరిత్రలో. ఆ ముగ్గురిని కొరితే ముగ్గురు అంగీకరించి మనం ఇచ్చినటువంటి రీసెర్చ్ ఆధారంగా వారు అధ్యయనం చేసి వారికి నివేదిక రూపొందించారు. దాని ప్రాతిపదికన ఈ నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ వచ్చింది 99వ రాజ్యాంగ సవరణ. దానికి వెనకాల ప్రధానంగా పోరాటం చేసింది లోక్సత్తా ఉద్యమం. నేను అటు అధికారంలో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీజేపీ వచ్చింది, ప్రతిపక్షంలో బీజేపీ నుండి బీజేపీ, అందరిలో కూడా కూర్చుని అందరిలో ఏకాభిప్రాయాన్ని సాధించాం. కానీ కోర్టు ఏం చేసింది, ఏకపక్షంగా అది రాజ్యాంగ విరుద్ధం కొట్టేసింది. అంతకంటే పొరపాటైనటువంటి తీర్పు ఇంకొకటి లేదు. ఇప్పుడు మనం దాన్ని కాదు అంటే అంతర్యుద్ధం వస్తుంది దేశంలో. కోర్టుకి ప్రభుత్వానికి మధ్య, పార్లమెంట్కి మధ్య యుద్ధం కాదు మనం కోరుకోవాల్సింది. ఈ దేశంలో కాస్త ఇంగిత జ్ఞానం పెరిగినప్పుడు, రాజ్యాంగం అంటే అర్థమైనప్పుడు ఆ మార్పు వస్తుంది. ఎందుకంటే దేశ ప్రజలు కోర్టులో కరెక్ట్ ఏమో అన్న భావనలో ఉన్నారు. అలా ఉన్నప్పుడు ప్రజాభిప్రాయం మన పక్కన లేనప్పుడు కొన్ని సందర్భాలు రాజ్యాంగ విలువలను కాపాడాలి. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టుని, ఉన్నత న్యాయస్థానాన్ని మనం గౌరవించాలి. అవి లేకపోతే ప్రజల స్వేచ్ఛని కాపాడటం కష్టమవుతుంది, అధికార దుర్వినియోగాన్ని ఆపటం కష్టమవుతుంది. కాబట్టి ఆ రిట్ జ్యూరిస్డిక్షన్ కానీ, మరి పొరపాట్లు చేసే దాన్ని ఆపే అధికారం కానీ కోర్టుకు ఉండాలి. అంతేగాని పరిపాలించమని కోర్టుకు ఎవరో కూడా అధికారం ఇవ్వాల, తమను తాము నియమించుకోమని కోర్టుకు ఎవరు అధికారం ఇవ్వాలి. అది ఖచ్చితంగా తప్పు. నేను నిర్ద్వంద్వంగా మొదటి నుంచి చెప్తున్నాను. ఈ దేశంలో ఏనాడు కూడా దానిలో పథం వేయకుండా చెప్తున్న వాళ్ళని అవ్వకండి. అంటే న్యాయస్థానాలకు వ్యతిరేకంగా కాదు, ఎవరి పని వాళ్ళు చేయాలి. గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. తగుదనమ్మా అని ఇంకొకళ్ళ పనిలో మీరు జోక్యం చేసుకుంటే అది ప్రజాస్వామ్యం కాదు. రాజ్యాంగం అంటే ఏమిటి, ఎవరు ఏ పని చేస్తారో స్పష్టంగా నిర్వచించింది, నిర్దేశించింది. అక్కడ పొరపాటు జరిగినమాట వాస్తవం. సార్, మన కాన్స్టిట్యూషన్లో ఇక్కడ సరిగ్గా రాయలేదు, అంటే క్లియర్ కట్గా మీరు డైరెక్షన్స్ ఇవ్వలేదు. ఇచ్చుంటే ఇప్పుడు పరిస్థితి ఇంకోలా ఉండేది అనేలాంటి ఫీచర్స్ కానివ్వండి, టాపిక్స్ కానీ ఏవైనా ఉన్నాయా మీ దృష్టిలో? దాన్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలి ఇప్పుడు? రాజ్యాంగం ఏర్పాటులో అతిపెద్ద లోపం ఏమన్నామంటే, నాకు ఇంత పెద్ద దేశంలో 3వ వంచె స్థానిక ప్రభుత్వాలకి పాత్రని కల్పించలేదు. అది ఈ ప్రజాస్వామ్యాన్ని చాలా దెబ్బతీసింది. ఆ ఉద్దేశంతో, దెబ్బతీయాలనే ఉద్దేశంతో వాళ్ళు అలా పొరపాటు చేయాలి. ఆనాడు చాలా చర్చ జరిగింది. గాంధీ గారు ఎప్పుడు కూడా నిజమైన అధికారం ప్రజల చుట్టూ ఉండాలి, ప్రజలకు చేరువుగా ఉండాలి, స్థానికంగా ఉండాలి. సరే, ఆయన మరీ ఒక ఆదర్శవాదంతో ప్రతి పంచాయతీలో ఉండాలి, ప్రతి గ్రామము కూడా ఒక సెల్ఫ్ గవర్నింగ్ రిపబ్లిక్ అని నమ్మాడు ఆయన. ఒక గ్రామం సెల్ఫ్ గవర్నింగ్ రిపబ్లిక్గా ఉంటే పెద్ద సాధ్యం కాకపోవచ్చు, ఎందుకంటే కొన్ని గ్రామాలు చాలా చిన్నవి, 100 మంది 50 మంది 300 మందితో గ్రామాలు ఉన్నాయి. అలాగే కుల వ్యవస్థ బాగా జటిలంగా ఉన్న సమాజంలో మీరు గ్రామాలకు వెళ్తే ఇప్పుడు కూడా చాలా ఊళ్ళల్లో ఒక కులం వాళ్ళు ఇక్కడ ఉంటారు,
మరో కులం వాళ్ళు ఎక్కడ ఉంటారు. మరి ఈ వృత్తి కులాలు కొన్ని ఉంటాయి, ఆ వృత్తి కులాలు కొన్ని ఇక్కడ ఉంటారు. మరి దానిలో కూడా ఈ కులం ఎక్కడ, ఆ కులం అక్కడ. ఆ తర్వాత దళిత వర్గాలు, మరి దళితుల్లో కూడా మళ్ళీ రెండో మూడో ఉంటాయి, వారు ఇక్కడ ఉంటారు. అంటే ఏమిటి, సమాజం తరతరాలుగా ఈ కుల వ్యవస్థ కారణంగా పూర్తిగా విడిపోయింది. అంతరాలు బాగా మనసుల్లోకి ఎక్కినాయి. అలాంటి సమాజంలో ఆ గ్రామాన్ని కనుక మనం యూనిట్గా చేసినట్టయితే అన్ని సందర్భాల్లో మంచి ఫలితాలు రావు. ఆ కారణంగా అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన వాదన ఏమిటంటే గ్రామాలన్నీ కూడా ఈ కులతత్వానికి భయంకరమైన అణచివేతకి చిహ్నాలు, అక్కడ మీరు అధికారం ఇస్తే ఎట్లాగని చెప్పి ఆయన ఆందోళన పడి దాన్ని వ్యతిరేకించారు. వారి అంబేద్కర్ ఆయన విమర్శలోనూ చాలా హేతుబద్ధత ఉన్నది. స్థానిక ప్రభుత్వాలు లేకపోతే ప్రజాస్వామ్యం వికసించదు, కేంద్రీకరించిన ప్రజాస్వామ్యం కాదనే వాదనలోనూ పూర్తి వాస్తవం ఉన్నది. రెంటిని సమన్వయం చేయలేకపోయినారు. సమన్వయం చేయలేక ఆదేశ సూత్రాలను పెట్టారు, మమ అనిపించారు. ప్రభుత్వము స్థానిక ప్రభుత్వాలను ప్రోత్సహించును, కాలక్రమేణా ఏర్పాటు చేయను అని ఒక మాట అనేశారు. అది నా దృష్టిలో చాలా పెద్ద తప్పు. మొదటి ఎందుకు తప్పు అంటే, ప్రజాస్వామ్యం ఎక్కడో ఢిల్లీలో, హైదరాబాదులో, బెంగళూరులో, చెన్నైలో కాదు పనిచేయాల్సింది. నా ఓటు నా జీవితాన్ని రోజువారీగా ప్రభావితం చేయకపోతే ఒక పౌరుడిగా నాకేమీ అర్థం కాదు. ఊరికే ఒక సంబరంలాగా, ఒక పండగలాగా, ఉత్సవంలాగా సరదాగా పోయి ఓటేస్తాను. ఆ ఓటు వల్ల నాకేం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా. ఆ ఓటుకి నా జీవితానికి మధ్య లంకె లేదు. నేను కట్టే పన్నులకి నాకు అందేటువంటి సేవలకి మధ్య సంబంధం లేదు. దాంతో ఒక పేద దేశంలో, అక్షరజ్ఞానం లేని దేశంలో మనం గుర్తుంచుకోవాలి, నిరుపేద దేశం ఆనాడు, ఇంకా నిరుపేద దేశం, ఇప్పుడు కూడా పేద దేశం మనం, అత్యధిక పేదలు. అత్యధికులు కనీసం అక్షరజ్ఞానం కానీ అవగాహన కానీ ఈనాటికి కూడా లేదు. నిజాయితీగా మాట్లాడుకుందాం. మనం మాట్లాడే అంశాలు కూడా మనం జాగ్రత్తగా విపులంగా అర్థమయ్యేట్టు చెప్తే తప్ప చాలా విషయాలు అర్థం కాదు. ఈ అధికారాల విభజన ఎవరికి అర్థమవుతుంది? రిచ్ జ్యూరిస్టిక్షన్ ఎవరికి అర్థమవుతుంది దేశంలో? న్యాయ వ్యవస్థలో ఉన్నత న్యాయమూర్తుల నియామకాలు ఎవరికి అర్థమవుతుంది దేశంలో? మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. కాబట్టి ఇలాంటి దేశంలో ఈ ఓటుకి నా జీవితానికి సంబంధం లేనప్పుడు, నేను కట్టే పన్నుల వల్ల నాకేమవుతుందో తెలియనప్పుడు, ఓటు అనేది ఒక అమ్ముడిపోయేటువంటి వస్తువు అయిపోయింది. ఆ వస్తువును కొనుక్కుని అధికారం పొంది దాన్ని అవినీతిగా మార్చుకుని ఒక రాజులాగా అనుభవించే వాళ్ళు, అలా కొండాలను కోరుకునే వాళ్ళ సంఖ్య కోకొల్లగా ఉంది. ఒకసారి ప్రతి గ్రామంలో చూడండి, ప్రతివాడు సర్పంచ్ అవుతావా అంటే వెంటనే వచ్చేస్తానంటాడు. ఏంటో ఎందుకు తెలియదు. మండల ప్రెసిడెంట్ అవుతావా అంటే, జిల్లా పరిషత్ సభ్యుడు అవుతావా, లేకపోతే మండల సభ్యుడు అవుతావా, ఎంపీటీసీ అవుతావు, ఏంటో ఎందుకు ఏమీ తెలియదు. సరే ఎమ్మెల్యే అవుతానంటే గంతైన వాళ్ళు ఎవరు ఉంటారు ఈ దేశంలో. ఒక ఫ్యూడల్ తత్వం మన సమాజంలో ఇప్పటికి కూడా ఉంది. అలాంటి సమాజంలో ఓటు అమ్ముడిపోయే వస్తువు అయిపోయింది. వస్తువు అయిపోయేసరికి ఏమైంది, డబ్బున్నవాళ్ళు డబ్బుని విపరీతంగా ఖర్చు పెట్టి, మన తెలంగాణ ఎన్నికల్లో చూసాం. మనం శాసనసభ ఎన్నికల్లో ఓటుకి 2,000 రూపాయలు అంటే పెద్ద ఎవరు ఆశ్చర్యపోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎవరన్నా ఓటుకి మరి ఒక నియోజకవర్గంలో 20-30 కోట్లు ఖర్చు అవుతుందా అంటే ఏమైనా ఆశ్చర్యపోయేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మామూలు అయిపోయింది అది. 20-30 కోట్లు అంటే ఆషామాషి డబ్బా అది. కాబట్టి ఏమైందంటే అధికారం అనేది ప్రజలకు పనికొచ్చేరుగా ఉండట్లేదు. ఎవడో ఒక రాజు వస్తున్నాడు, కొత్త రాజు వస్తున్నాడు, వాడు 20 కోట్లు ఖర్చు పెట్టాడు కాబట్టి వాడు దేశాన్ని దోచుకోవాలా, మళ్ళీ ఆ డబ్బు ఖర్చు పెట్టిన డబ్బు సంపాదించాలా. అంతకుముందు రాజకీయం నిలదొక్కోవడం కోసం ఖర్చు పెట్టాడు, అంతకుముందు ఎన్నికల్లో అంత ఖర్చు పెట్టి ఓడిపోయాడు, ఆ డబ్బంతా లాక్కోవాలా. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఇంకెక్కువ ఖర్చు అవుతుంది, ఆ డబ్బు కావాలా. మరి సొంతానికి కుటుంబానికి చేసుకోవాలి కదా ఎంత కష్టపడితే. వీటన్నిటికీ చివరికి తడిసి ఒప్పందం అవుతుంది అవినీతి. ప్రజల జీవితాలు పెద్ద అనుకున్నంత రీతిలో మారట్లా. కొంత మారచ్చు కానీ కావాల్సిన రీతిలో మారుతుంది. దాంతో ప్రజాస్వామ్యం చాలా రసహీనం అయిపోయింది. ఓటు అంటే డబ్బులకి ఓటు కొనటము, తాయిలాలు, లేకపోతే తాత్కాలికమైన తాయిలాలు ఇవ్వటం, ప్రజల జీవితాలను మార్చడం కాకుండా. మరి ఎలక్షన్లో ఎలాగో ఓటు కావాలి కదా. ఓటు కావాలంటే అసలు డబ్బు ఇవ్వకపోతే అలాగే పోలింగ్ బూత్కి రాడు. ఇవి రానని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు చాలా చోట్ల ఓటర్లు. మరి డబ్బు ఇచ్చినా కూడా నాకు ఓటు కావాలని చెప్పంటే, నువ్వు నాకు ఓటిస్తే ఇదిగో ఇది ఫ్రీగా ఇస్తా, అది ఫ్రీగా ఇస్తా, నెల ఎంత ఇస్తా, అత్త సొమ్ములు దానం చేయటం. నిజంగా ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా పేదరికాన్ని కొనసాగించి, తాత్కాలికంగా పేదరికానికి కొంచెం ఉపశమనం కలిగించి, కొంచెం బాధ తగ్గించి, ఆ రూపంతో ఓట్లు పొందటం, అధికార దుర్వినియోగం చేయటం, అవినీతికి పాల్పడటం.
ఇది కాకపోతే కులం మతం పెట్టగానే మనకు పూనకం వస్తుంది. ఎందుకంటే ఎన్నో సాంప్రదాయాలు కులాలు ఉన్న సాంప్రదాయంలో అరే మన కులంలో అన్యాయం అయిపోయిందని కానీ వెంటనే ఊపికొస్తుంది. మన మతం రా, మన ప్రాంతం రా అనగానే ఇవన్నీ రాజకీయంలో చోటు చేసుకున్నాయి. ఇవన్నీ ఆషామాషిగా పోవు, ఉపన్యాసాలతో పోవు. ఓటు మన దగ్గరలో ఉన్నట్టయితే, ఓటు ఎవరైతే వేయించుకున్నాడో వాడు చేసే పని మనకు చుట్టూ దగ్గరలో మన కళ్ళ కనిపించేట్టుగా ఉంటే, వాడు చేసే మంచి వల్ల లాభం ఏంటి, మంచి చేయకపోతే నష్టం ఏంటో మనకు అర్థమైతే అప్పుడు నిజంగా ప్రజాస్వామ్యం వికసిస్తుంది. అందుకని చాలామంది రాజనీతిజ్ఞులు కానీ లేకపోతే తత్వవేత్తలు కానీ లోకల్ గవర్నమెంట్స్ ఆర్ స్కూల్స్ ఫర్ డెమోక్రసీ అన్నారు. స్థానిక ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి పాఠశాలలు. కొన్నిసార్లు పొరపాటు చేసినా, మంచివాడిని ఎన్నుకోకపోయినా ఆ నష్టం ఏంటో వెంటనే చప్పున అర్థమవుతుంది. పక్కుళ్ళు బాగా చేసుకున్నారు, మనోళ్ళు ఎందుకు చేసుకోలేదు, మరి మనం సరిగ్గా చేసుకోవాలి కదా అని అర్థమవుతుంది. ప్రజాస్వామ్యం బాగుపడేది. స్థానిక ప్రభుత్వాలు లేకుండా చేశారు ఇందాక నేను చెప్పిన కారణంగా. దానికి పరిష్కారం ఈ చిన్న గ్రామాల స్థానంలో ఒక 10 గ్రామాలను కలిపినట్టయితే, దాన్ని ఒక యూనిట్గా చేసినట్టయితే ఆ స్థానిక ప్రభుత్వానికి ఉన్న కొద్దికి పట్టణీకరణ పెంచి చిన్న పట్టణాలు వచ్చి పట్టణం యూనిట్గా ఉన్నట్టయితే అక్కడ చాలా మేరకు కులాల ప్రభావం తగ్గుతుంది. అసలు పూర్తిగా పోతున్నట్లా, పూర్తిగా అసెంబ్లీలో పోయిందా, దేశంలో పార్లమెంట్లో పోయిందా? కాబట్టి మరి ఇక్కడ ప్రజాస్వామ్యం పనికొస్తే స్థానిక ఎందుకు పనికిరాదు? ఆ వాదన తప్పు. కానీ ఎప్పుడైతే స్థానిక ప్రభుత్వాన్ని ఏదో వంకన చేయకుండా ఉన్నారో, ఏర్పాటు చేయలేదో, దానికి రాజ్యాంగబద్ధత కల్పించలేదో, కొంతకాలం పాటు ఒక 10-15 ఏళ్ల పాటు స్థానిక ప్రభుత్వాలు నడిచినాయి. 1958లో రాజస్థాన్తో మొదలై మన ఆంధ్రప్రదేశ్లో బాగా నడిచినాయి. నేను ఆ స్థానిక ప్రభుత్వాలలో బాగుపడ్డ వాళ్ళు మా తరంలో మేమంతా. వాళ్ళు ఇచ్చిన విద్య వల్ల, అక్కడ మౌలిక సదుపాయాల వల్ల, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల ఒక తరం అంతా పెరిగింది. కాలక్రమేణా వాటిని చంపేశారు. ఎందుకంటే తర్వాత వచ్చినాయి రాజ్యాంగబద్ధత లేదు, ప్రభుత్వం తలుచుకుంటే తీసిపారేయచ్చు. కాలక్రమేణా ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వాలు కానీ వీళ్ళు ఎందుకు మనం న్యూసెన్స్ వాటిని పూర్తిగా తీసిపారేశారు. దాంతో ఏమైందంటే ఎమ్మెల్యే కానీ ఒక అధికారి కానీ స్థానిక ప్రభుత్వాలకు బాగా శత్రువు అయినాడు. ప్రజలకి స్థానిక ప్రభుత్వాల వల్ల వచ్చే ఫలితం ఏంటో విషయం అర్థం కాదు కాబట్టి దాని మీద ప్రజల్లో పెద్దగా ఆలోచన లేదు. అందుకే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతున్నా కూడా మన ప్రజాస్వామ్యం బాగుపడటం లేదు. ఆ స్థానిక ప్రభుత్వాన్ని మరి తర్వాత రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు 93-94లో 73-74 సవరణ అని చెప్పని. కానీ రసహీనమైనటువంటి రాజ్యాంగ సవరణ, చాలా పెద్ద చాంతాడంత పొడుగు సవరణ తీసుకొచ్చారు. అమెరికన్ రాజ్యాంగం కంటే పొడుగైంది ఆ రాజ్యాంగ సవరణ రెండు కలిపితే. కానీ బోల్డంత నిర్మాణం చాలా సంక్లిష్టంగా పెట్టి పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ దాకా ఎన్నికట్ల వాళ్ళని చాలా గందరగోళంగా పెట్టారు. అధికారాలు దుస్సనిపించారు, ఏమీ లేకుండా, అధికారాలు నిధులు లేకుండా. కాబట్టి ఊరికే ఓవర్ స్ట్రక్చర్డ్, అండర్ పవర్డ్, అధికారం లేని నీరసమైనటువంటి నిరర్థకమైనటువంటి ఉత్సవ విగ్రహాలను తయారు చేశారు. అది నా దృష్టిలో రాజ్యాంగ నిర్మాణంలో చేసిన అతిపెద్ద పొరపాటు. దానికి ఈ దేశం ప్రతిరోజు మూల్యాన్ని చెల్లిస్తోంది. నేను ఎప్పుడు ఒక ఉదాహరణ ఇస్తుంటాను. నిజంగా స్థానిక పరిపాలన అంటే ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్లో మనం ఉన్నప్పుడు నెల ఫీజు కడుతున్నాము, మంచి వాళ్ళని ఎంపిక చేసుకుని మా ఉమ్మడి సౌకర్యాలు చేయమని చెప్తున్నాము. ఏ పని జరగకపోయినా నష్టం ఏంటో నాకు వెంటనే తెలుస్తుంది. సరైన వాడిని ఎన్నుకోకపోయినట్టయితే నా పన్నులు వేస్ట్ అవుతున్నాయి, వాడు సరైన చర్యలు చేపట్టకపోతే నాకు మంచినీళ్ళు రావటం లేదు, నా పిల్లలు చదువు రావటం లేదు, నా కుటుంబానికి ఆరోగ్యం అందటం లేదు, ఇక్కడ అపార్ట్మెంట్లో అయితే లిఫ్ట్ పని చేయటం లేదు. అంటే స్పష్టంగా నా జీవితంలో అర్థం కావాలి. తప్పు చేస్తే తప్పుకి నష్టం నేను భరించాలి, దాని నుంచి పాఠం నేర్చుకోవాలి. పక్కవాడు బాగా చేస్తూ వాడు బాగా చేసి మనకు ఆదర్శంగా నిలవాలి. ఆ అవకాశం లేకుండా చేసుకున్నాం. ఆ రకమైన నిజమైన స్థానిక ప్రభుత్వాలను ఎప్పటికైనా ఏర్పాటు చేసుకుంటేనే ఈ ప్రజాస్వామ్యం వికసిస్తుంది. అతిపెద్ద పొరపాటు నా దృష్టిలో అది. సార్, మన భారతదేశంలో ముఖ్యంగా రాజకీయాలన్నా ప్రభుత్వం అన్నా పార్టీలు చాలా ముఖ్యం సార్. ఎందుకంటే పార్టీల ప్రజాస్వామ్యం అయిపోయింది చెప్పాలంటే ఇది. కానీ మన కాన్స్టిట్యూషన్లో పార్టీల గురించి ఇచ్చిన డీటెయిలింగ్స్ కానీ ఏవైనా సరే చాలా తక్కువ. ఎక్కువగా ఇండివిజువల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ మీద కానివ్వండి. కానీ వీళ్ళంతా కలిసి ఒకే పార్టీ కింద పనిచేయాలని మళ్ళీ యాంటీ డిఫెక్షన్ లాలో కాన్స్టిట్యూషన్లోనే మళ్ళీ ఇంక్లూడ్ చేశారు. అంటే తనకి తనే కాంట్రడిక్ట్ చేసుకోవడం అంటారా? లేకపోతే ఇంకొకటి ఏంటి అంటే ఎలక్షన్స్ రాగానే ఫ్రీబీస్ గురించి ఇందాక మీరు అన్నారు. ఫ్రీబీస్ గురించి కూడా కాన్స్టిట్యూషన్లో ఎలాంటి మెన్షన్ లేదు, లిమిట్ ఉండాలా ఏంటి అనేది. సో దీన్ని మనం ఎలా చూడాలి సార్? ముందు పార్టీల విషయం. ప్రపంచంలో ఎక్కడ కూడా పార్టీలను గురించి ప్రస్తావన రాజ్యాంగంలో ఉండదు. ఒక కమ్యూనిస్ట్ పార్టీల నియంత్రణతో ఉన్న చోట కమ్యూనిస్ట్ పార్టీయే రాజ్యం అని వాళ్ళు రాసుకుంటారు. చైనీస్ కానీ, గతంలో సోవియట్ యూనియన్ కానీ, లేకపోతే అలాంటి కమ్యూనిస్ట్ రాజ్యాలు కానీ మినహాయిస్తే పార్టీల ప్రస్తావన రాజ్యాంగంలో సాధారణంగా ఉండదు. పార్టీలు కాలక్రమేణా ఈ ప్రజాస్వామ్య పరిణామంలో, ఎవల్యూషన్లో భాగంగా వచ్చినాయి.
ఎందుకంటే వ్యక్తికి స్వేచ్ఛ ఉంది. ప్రతి వ్యక్తి రాజకీయంగా కార్యకలాపాల మీద భావ ప్రకటన చేయొచ్చు, 10 మందిని సమకూర్చొచ్చు, రకరకాలు చేయొచ్చు. అది మన స్వేచ్ఛ. కానీ ఆచరణ రీత్యా ఏమిటంటే 199 సందర్భాల్లో ఏదో ఒక బృందం, గుర్తింపు పొందిన ఒక బృందం, ఒక గ్రూప్, ఒక పార్టీ అనేది లేకపోతే ప్రజల రాజకీయ సమీకరణ సాధ్యం కాదు. నిజమైన రాజకీయ పోటీ సాధ్యం కాదు. కాబట్టి అడపాదడప ఏదో స్విట్జర్లాండ్ చోట్ల మినహాయిస్తే రాజకీయ పార్టీలు మన ప్రపంచమంతా ప్రజాస్వామ్యాలు అనివార్యమైపోయాయి. కాలక్రమేణా కొన్ని దేశాలు ఏం చేశారు, ఆ పార్టీలు నిర్వహించుకునే తీరు మీద కట్టడి చేశారు. అమెరికా ఉందనుకోండి, మొదట్లో అక్కడ కూడా పార్టీలు మన పార్టీలాగానే ప్రవర్తిస్తుండేవి. మెషిన్ పాలిటిక్స్ అనేవాళ్ళు, టామనీ హాల్ పాలిటిక్స్ అనేవాళ్ళు అమెరికాలో కూడా. కానీ కాలక్రమేణా వాళ్ళు పార్టీ లోపల ప్రాథమిక ఎన్నికలు పెట్టాలా, దాన్ని బట్టి అభ్యర్థి నిర్ణయం కావాలా, పార్టీ నాయకుడైన వాడు వచ్చి నేను నిర్ణయం చేశా అంటే రాచరికంలా కాదు అని వాళ్ళు రూల్స్ పెట్టుకున్నారు. అందుకే ఇప్పుడు ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష పదవి కావాలని ఇప్పుడు నుంచి ఎన్నిక ప్రారంభమవుతుంది, వచ్చే సంవత్సరం చివరి ఎన్నికకి. గతంలో ఆ ట్రంప్ అలా వచ్చాడు, ఎలాంటి వాడైనా కూడా వచ్చింది, ఆ పార్టీ సభ్యులు అతన్ని మేము కోరుకున్నారు. అది ఆ దేశం దురదృష్టం కావచ్చు, ప్రపంచం దురదృష్టం కావచ్చు. అలాగే బైడెన్ అట్లా వచ్చాడు. ఇప్పుడు రాష్ట్రపతిగా ఉన్నాడు కాబట్టి ఆ పార్టీలో వాళ్ళు ఆయనకి ఎదురొద్దు, ఆయన్ని పెట్టుకుందాం ప్రస్తుతానికి అనుకుంటున్నారు. రేపు పొద్దున ఏం చేస్తారో మనకు తెలియదు. అంతేగాని వాళ్ళు స్వయంభూలు కాదు, ఎవడో నాయకుడు వచ్చి ఈయన పెట్టాను అలా. అది మీ కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు, రాష్ట్రంలో చట్టసభగా అభ్యర్థి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. అలాగే పార్టీ నిధుల విషయంలో ప్రతి పారదర్శకం ఉండేట్టుకు కొన్ని ఏర్పాట్లు వాళ్ళు చేసుకున్నారు, చట్టాలు చేస్తున్నారు, వాటికి తూచే తప్పకుండా అమలు చేస్తున్నారు. అలాగే బ్రిటన్లో పార్టీ కాన్స్టిట్యుయెన్సీ కమిటీ ఈ పార్టీ అభ్యర్థిని నిర్ణయిస్తుంది, వాళ్ళు ఎన్నికైన సభ్యులు ఆ కాన్స్టిట్యున్సీ. అంతేగాని ఎవరు ప్రధానమంత్రిలో లేకపోతే పార్టీ నాయకుడు కూర్చొని వీడే క్యాండిడేట్ అని చెప్పాడు, వాళ్ళు బహుశా వీడు ఉంటే బాగుంటుందని చెప్తారు, అది తప్పులేదు, కానీ నిర్దేశించలేదు. అక్కడ పార్టీ కాన్స్టిట్యున్సీ కమిటీ ఒప్పుకోవాలి. నిధుల విషయంలో చాలా స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. మరి ప్రధానమంత్రిలో పార్టీ నాయకుడు ఎవరు అని చెప్పంటే మనం చూశారు, రిషి సునక్ ఎట్లా వచ్చాడు, పార్టీలో సభ్యులంతా కూడా ఆయనకు పోటీ లేకుండా ఈయన కావాలని కోరుకున్నారు. పోటీ ఉన్నట్టయితే ముందు పార్టీ లోపల ఇద్దరిలో ఒకడు కావాలి, ఇద్దరిలో ముగ్గురులో, ఆ తర్వాత పార్టీ సభ్యులు అందరూ ఎన్నుకుంటారు. అంటే నాయకత్వం కానీ, అభ్యర్థి ఎవరని కానీ, నిధులు కానీ, దానికి కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు. అలాగే జర్మనీలో పార్టీ ఎట్లా నడవాలని చెప్పిన ఒక ఫెడరల్ లా, జాతీయ స్థాయిలో ఒక చట్టమే చేశారు. మన దేశంలో ఏమైంది, అవేం లేకుండా పార్టీ వాడి ఇష్టం. పార్టీ ఏమో దేశ భవిష్యత్తుని శాసిస్తుంది, పార్టీ కోరేది ఏంటి, అధికారాన్ని. అధికారం అంటే ఏంటి, చట్టం చేసే అధికారము, ప్రజల పన్ను డబ్బుల మీద పెత్తనము. కానీ పార్టీ వాదించేది ఏంటి, ఇది మా ఇష్టం, మా సొంతం, మా వ్యవహారం, మీ సంబంధం ఏంటి. అది పూర్తిగా తప్పైన వాదన. ఒక ప్రజాస్వామ్యంలో మీ సొంత పనులు, మీకు ఇష్టమైన పనులు మీరు చేసుకుంటే మనకు ఎవరికి అభ్యంతరం లేదు, చట్ట పరిధి లోపల చేసుకుంటే. కొంతమంది హైదరాబాద్లో ఈ పాత రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ డక్కన్ కదా, డక్కన్ లావా వల్ల రాళ్ళు మంచి, ఆ రాళ్ళు మనం కాపాడుకోవాలి. మరి కొంతమంది ప్రకృతిని కాపాడుకోవాలి, మరి కొంతమంది మరి కొన్ని ఇష్టమైన జంతువులను కాపాడుకోవాలి, మరి కొంతమంది మరొకటి చూసుకోవాలి, మీ ఇష్టం అది, ఇంకోటి నష్టం లేనంతవరకు. కానీ నేను పరిపాలించాలి అంటే నువ్వు నా మీద పెత్తనాన్ని కోరుతున్నావు, నా ఓటును కోరుతున్నావు, నా పన్ను డబ్బు మీద పెత్తనాన్ని కోరుతున్నావు, నా మీద చట్టాలు చేసే అధికారాన్ని కోరుతున్నావు. అప్పుడు నువ్వు నీ సొంతం అంటే ఎట్లాగా. పార్టీ వేరే ఇతర సంస్థల్లాగా, ఒక స్వచ్ఛంద సంస్థలాగా మీరెవరండి మమ్మల్ని జోక్యం చేసుకోవడానికి అని చెప్పనే అధికారం లేదు. పార్టీ ప్రజల సంస్థ కావాలి. అది కావాలంటే అయితే పార్టీలు కొంచెం ప్రజల సంస్థలుగా మెలగాలి, లేదంటే ఒక చట్టం ఏర్పాటు చేసి పార్టీ సభ్యత్వాన్ని గురించి, పార్టీలో నాయకత్వాన్ని గురించి, పార్టీ నిధులను గురించి, ముఖ్యంగా పార్టీ అభ్యర్థుల ఎంపికని గురించి. ప్రధానంగా మనలాంటి దేశాల్లో పార్టీ ఎందుకు, ఏ పార్టీ టికెట్ ఇస్తే టికెట్, ఆ పార్టీ సింబల్ ఉంటేనే వాడు రాజకీయంలో నిజం చేయదు, లేకపోతే వాడికి రాజకీయం లేదు. కాబట్టి ఆ పార్టీ ఎవరికి అభ్యర్థిత్వాన్ని ఇస్తుంది, ఇవన్నీ కూడా వాడి ఇష్టం వచ్చినట్టు కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే ఏర్పాట్లు చేయాలి. మన దేశంలో సుతరామా పని జరగకుండా పార్టీ నాయకులు రారాజులు అయిపోయినారు. ఒక్కసారి పార్టీ కిరీటం పెట్టుకున్న తర్వాత వాడిని అసలు ఎదిరించే శక్తే ఎవరికి ఎవరన్నా ఉంటే వాడిని తీసిపారేయటమే. వాడి తర్వాత మళ్ళీ వాడు కొడుకో, వాడి కూతురో, వాడి సొంత కుటుంబ పాలన, వాడి వ్యక్తిగతమైన రాజ్యంలాగా తయారైపోయింది. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. దాన్ని చూసి ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యే కూడా అట్లనే, వాడి తర్వాత వాడి కొడుకే రావాలా, వాడి కుటుంబం వాడే రావాలా. మన ప్రజలు కూడా ఇది మామూలే కావాలనుకుంటున్నారు. ఎవరన్నా పొరపాటున ఒక ఆయన పోతే మళ్ళీ ఆయన భార్యకో కొడుకో ఇస్తే పాపం అని సానుభూతి. ఇది చాలా ఫ్యూడల్ రాజకీయం ఇది. కాబట్టి రాజ్యాంగంలో పెట్టక్కర్లేదు. రాజ్యాంగంలో ఏంటంటే ఈ పార్టీ ఫిరాయింపు నిషేధం అన్న పేరుతో 85లో
52వ సవరణ, ఆ తర్వాత 91వ సవరణ, 91వ సవరణ నేను కూడా పాత్ర వహించాను. ఈ సవరణలో ఈ పార్టీల ప్రస్తావన ఫిరాయింపు కారణంగా వచ్చింది. చట్టంలో పార్టీ గుర్తింపు అన్న సందర్భంలో చట్టంలో కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ నిబంధనలుగా ప్రస్తావన ఉంటుంది. మినహాయించి అసలు పార్టీల ప్రస్తావన ఎక్కడా లేదు. కానీ ఈవేళ నా దృష్టిలో ఈ దేశంలో జర్మనీ తీరున కరెక్ట్గా జర్మనీ లాగా ఒక చట్టం, ఒక పార్టీ గుర్తింపు పొందాలి, లేకపోతే ఒక పార్టీకి మరి నమోదు ఉండాలి, ఎన్నికల్లో పార్టీగా పోటీ చేసే అర్హత ఉండాలని చెప్పంటే విధిగా ఆ పార్టీ పాటించాల్సినటువంటి నియమాలు, నిబంధనలు, చట్టాలు రూపొందించాలి. పార్టీలో అంతర్గత ఎన్నికలు విధిగా ఉండాలి, రహస్య బ్యాలెట్ ద్వారా ఉండాలి. పార్టీ అభ్యర్థిత్వాన్ని ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంపిక ఏర్పాటు చేయాలి. నిధుల విషయంలో పారదర్శకత చాలా గట్టి కట్టడిలో ఉండాలి. అవి లేకపోతే పార్టీలు పూర్తిగా అదొక స్వయంభూలాగా ఉండిపోయి ఇష్టం వచ్చినట్టుగా దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నమాట వాస్తవం. సార్, తర్వాత రైట్ టు ప్రాపర్టీ అనేది మొట్టమొదట ఫండమెంటల్ రైట్స్లో ఒక భాగంగా ఉండేది. కానీ సోషలిజం పేరుతో దాన్ని ఒక ఫండమెంటల్ రైట్ నుంచి తీసేసి ఒక లీగల్ రైట్గా మాత్రమే మార్చారు. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వం ప్రజల ఆస్తిని తీసుకోవడం కానీ, ఇవ్వడం కానీ ఏదైనా చేయవచ్చు. దీనివల్ల మన ఎకానమిక్ సెక్టర్కి ఏమైనా ఎఫెక్ట్ అయిందంటారా? లేకపోతే దీన్ని మనం ఎలా చూడాలి సార్? మన రాజకీయం మన రాజ్యాంగాన్ని కూర్చున్నటువంటి చర్చలు కానీ, వాదోపవాదాలు కానీ, పోరాటాలు కానీ ప్రధానంగా ఈ అంశం చుట్టూ జరిగినాయి. మనం దేశం నిర్మాణం జరిగినప్పుడు, స్వతంత్రం వచ్చినప్పుడు, రాజ్యాంగం ఏర్పడినప్పుడు మన నాయకుల్లో అత్యధికులు ఆ సోవియట్ నమూనాకి బాగా ఆకర్షితమైనారు, జవహర్లాల్ నెహ్రూ కానీ ఇతరులు కానీ. కాబట్టి అసలు ఆ నమూనా అనుసరించి ఉమ్మడిగా ఉండాలి, వ్యక్తుల ఆస్తులు ఏమిటి, సామ్యవాదము అని చెప్పంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళ మనసులో అర్థం సోవియట్ యూనియన్. నిజమైన సామ్యవాదము అంటే ఏ కుటుంబంలో పుట్టినా, డబ్బున్నా లేకపోయినా, ఏ కులమైనా ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు ఉండాలి. అంటే దేవుడో ప్రకృతితో ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు తెలివి వికసించేందుకు మంచి ప్రమాణాల విద్య, నిజమైన విద్య అందాలి. తల్లిదండ్రులు డబ్బుతో, చదువుతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా మంచి ఆరోగ్యం అందాలి. ఎక్కడైనా సరే ఎవరితోనైనా పోటీ పడి తమ శక్తి సామర్థ్యాలు పడే కష్టాన్ని బట్టి ఏ స్థాయికైనా జరిగిన అవకాశం ఉండాలి. అది నిజమైన సామ్యవాదం. అంతేగాని సామ్యవాదం అంటే ఎవడో పెరగకుండా అన్ని ప్రభుత్వం చేతుల్లో ఉండాలి, ప్రభుత్వం గుత్తాధిపత్యం ఉండాలి, లైసెన్స్ రాజ్యం ఉండాలి, పర్మిట్ కోటా రాజ్యం ఉండాలి, మనందరినీ చావగొట్టాలి, మనకి ఏ వస్తువులు సేవలు అందకుండా చేయాలి, ఇది కాదు. కానీ ఆనాడు స్పష్టత లేక ఆదేశ సూత్రాలు కూడా ఆ రకమైన భావాన్ని ధ్వనింపజేశారు. ఆ తర్వాత ఆచరణలో కూడా రాజ్యాంగ సవరణ చేసినవన్నీ కూడా ఈ ఆస్తి హక్కుని బాగా తీసేసే ప్రయత్నం చేశారు. మొట్టమొదటిలో గొడవంతా కూడా ఏమైందంటే ఆస్తుల్ని ప్రభుత్వం ఒకవేళ తీసుకోవాల్సి వస్తే కొన్ని సందర్భాల్లో కావాలి, ఉమ్మడి అవసరాల కోసం ఒక పెద్ద రోడ్డు నిర్మాణం కావాలి, మీదో నాదో ఒక భూమో పొలమో ఉంది, తప్పదు కదా. మరి నా రోడ్డు ఉంది కాబట్టి నువ్వు మా పొలం ఉంది కాబట్టి నువ్వు రోడ్డు నిర్మాణం వద్దంటే విమానంలో వెళ్తాడా? తప్పదు కదా. కానీ మామూలుగా ఏమిటంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, చట్టం ప్రకారం నా హక్కుల్ని గౌరవిస్తూ నాకు పరిహారం ఇవ్వాలి. దాన్ని కొంచెం ఏదో రకం తికమా చేయడం కోసం డ్యూ ప్రాసెస్ కాదు, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. డ్యూ ప్రాసెస్ అంటే సహజ న్యాయం, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆనాడు చట్టం ఏం చేస్తుంది. కానీ కోర్టులు మళ్ళీ నువ్వు ఎలా చెప్పినా కూడా ఖచ్చితంగా విధిగా మీరు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి, విధిగా వాళ్ళకి హక్కుల్ని గౌరవించాలి, సరైన పరిహారం అందాలి, ఆ రకమైన భాష్యాన్ని చెప్పినాయి. అట్లాగే మరి ఆస్తి హక్కుల మీద పరిమితులను పెట్టారు, భూమి పరిమితులు పెట్టారు, భూసీంగ్ అన్న పేరుతో. చాలామంది దాని మీద అంగీకరించారు, దానిలో గొడవలు ఉన్నాయి, ఈవేళ మనం ఆలోచించవచ్చు ఏం చేస్తారు. అలాగే ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్స్ చెప్పని మనం ఈ ఆదివాసీలను మనం కాపాడుతున్నామన్న ఆలోచనతో ఆదివాసుల హక్కులు రక్షించాలన్నటువంటి సంకల్పం మంచిదైనప్పటికీ కూడా అసలు అక్కడ భూములు అమ్మకాలు లేకుండా చేశారు. ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్స్, అక్రమ అమ్మకాలు, అక్రమ లావాదేవీలు కొనసాగుతున్నాయి, మార్కెట్కి విలువ లేకుండా చేశారు. ఇలాగ కొన్ని నా దృష్టిలో పొరపాట్లు జరిగినాయి సదుద్దేశంతో అయినా కూడా. ఎప్పుడైతే కోర్టులు మీరు ఇలా చెప్పినా కూడా ఆస్తి హక్కు ఉంటుందని చెప్పన్నారో దాన్ని మార్చడం కోసం మరి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. చివరి కోర్టులు ఏం చేశారంటే 1973లో కేశవానంద భారతి కేసులో మీరు రాజ్యాంగాన్ని సవరించడానికి కూడా పరిమితులు ఉన్నాయి, బేసిక్ స్ట్రక్చర్, రాజ్యాంగానికి మౌలికమైన స్వభావాన్ని మీరు మార్చకూడదని తీర్పునిచ్చారు. ఆ తీర్పు ఇచ్చిన తర్వాత దాని మీద ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఉన్నత న్యాయమూర్తులు ఆ తీర్పు ఇచ్చిన వాళ్ళని ఇంటికి పంపించేసింది. వాళ్ళకి తీర్పు చేసేసుకొని చెప్పకుండా హెగ్డే, షలాత్, గ్రోవర్ అని 3 న్యాయమూర్తుల్ని
వదిలేసి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇంకో తర్వాత ఆయన తీసుకొచ్చి చీఫ్ జస్టిస్గా చేసిన చాలా జరిగినాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎంతో కొంత కొంత ఫ్రిక్షన్ అని చెప్పి అంటాం, ఆ సంఘర్షణ ఉంది ఈ విషయంలో. కానీ మన దేశంలో అన్ని పార్టీలు కూడా ధైర్యంగా ఆస్తి హక్కు ఉండాలి, పన్నులు సరిగ్గా కట్టాలి, నిజాయితీగా ఆస్తి సంపాదించుకుంటే తప్పు కాదన్న భావాన్ని చెప్పలేకపోతున్నాయి. కానీ కాలక్రమేణా ఆ భావానికి వస్తున్నారు. ఉదాహరణకు అర్బన్ ల్యాండ్ సెల్లింగ్స్ ఉండే గతంలో మీరు 1100 గజాల కంటే మీకు ఎక్కువ ఉండకూడదని చెప్పని అది తీసేశారు. ఇప్పుడు విచిత్రంగా ఎలా ఉంది, ఎన్ని వందల కోట్ల రూపాయలైనా సరే పట్టణాల్లో భూములు ఉండొచ్చు, గ్రామాల్లో మాత్రం 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఎకరం చేసేదైనా కూడా పరిమితి దాటి ఉండకూడదు. దానివల్ల సాధక బాధకాలు ఉన్నాయి. ఇలాగ ఆస్తి హక్కు అంటే మనకి ఉండవలసిన గౌరవం లేని మాట వాస్తవమే. కానీ కాలక్రమేణా కోర్టుల తీర్పుల వల్ల కానివ్వండి, సాంప్రదాయం వల్ల కానివ్వండి, ఈ భూసేకరణ చట్టాన్ని కూడా మార్చడం వల్ల కానివ్వండి, మీకు అంత తేలిగ్గా మీకు పరిహారం ఇవ్వకుండా ఆస్తులు తీసుకునే అవకాశం లేదు. కానీ ఆస్తులు నిజాయితీగా సంపాదించడానికి, అక్రమంగా సంపాదించడానికి తేడాను చూడకుండా ఆస్తి ఉంటే చాలా పాపం అన్న భావన మన సమాజంలో ఇప్పటికి కూడా ఉన్నమాట వాస్తవం. ఉదాహరణకి ఈ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళ ఆస్తుల వివరాలు బయటపెట్టాలని చెప్పని చట్టం చేయడంలో లోక్సత్తా ప్రధాన పాత్ర వహించింది. అరుణ్ జైట్లీ గారు నాతో ఎప్పుడు అంటుండేవారు, జయప్రకాష్ గారు మీరు గట్టిగా పోరాడే చట్టం తీసుకొచ్చారు, నేను నిజాయితీగా సంపాదించుకున్నాను ఒక గట్టి లాయర్గా సుప్రీంకోర్టులోను, సంపాదించిన జాగ్రత్తగా నేను పొదుపు చేసుకుని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేశాను, కాగితం మీద నా ఆస్తులు చాలా ఎక్కువ కనిపిస్తాయి, అంతా నిజాయితీగా వచ్చింది, పన్నులు కట్టాను. అది చూడగానే అందరూ కూడా ఇదేదో ఇన్ని కోట్లు ఉన్నాయంటే పాపం చేసినట్టుగా భావిస్తారు, ఈ దేశంలో పత్రికల్లో పెద్ద హెడ్లైన్స్ చేస్తారు అని ఒక మిత్రుడి పేరు చెప్పేవాడు ఆయన. మరి ఫలానా మిత్రుడు ఉన్నాడు, ఆయనకు అందరికీ తెలుసు 3-4 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, కానీ ఆయన చూపెట్టేది ఏడాదికి ఒక 3-4 లక్షల రూపాయల సంపాదన చూపెడతాడు, అది అందరూ మౌనంగా ఊరుకుంటున్నారు అని చెప్పని. అంచేత మన దేశంలో కొంత ఈ హిపోక్రసీ ఉంది, తెలుసో తెలియకో. నిజాయితీగా సంపాదించుకున్న ఆస్తులు, ధర్మంగా సంపాదించుకున్న ఆస్తులు పన్నులు కట్టుంటే అది పాపం కాదు. సమస్య అక్రమార్జన. అది మనకి ఈ దేశంలో ఎప్పటికీ అర్థం కాక రెంటిని సమానంగా చూసి డబ్బు సంపాదించడం అంటే ఇప్పుడు కూడా మీరు పేపర్లో చూస్తే ఎంతమంది కోటీశ్వరులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సమస్య కోటీశ్వరుడు నిజాయితీగా సంపాదించుకుని కోట్ల రూపాయలు చూపెడితే కాదు, 100 కోట్లు సంపాదించినా కూడా అక్రమ సంపాదన అయ్యండి బయటికి కనిపించుకునేది నిజమైన సమస్య దేశానికి. కాబట్టి ఇది ఈ దేశంలో రాజ్యాంగమే కాదు, చట్టాలే కాదు, రాజకీయ పార్టీలు కాదు, దేశంలో కూడా మన స్వభావంలో, మన ఆలోచనలో సంపద సృష్టి చాలా ఉదాత్తమైన కార్యక్రమం. ఆ సృష్టించిన సంపద మళ్ళీ 10 మంది అవసరాలకు ఉపయోగపడితే, మళ్ళీ పెట్టుబడులకు వెళితే, దేశ సంపద పెరగడానికి ఉపయోగపడితే అది మనందరికీ మంచిది, ఉపాధి కలుగుతుందన్న భావన ఇంకా పూర్తిగా జనంలోకి వెళ్ళాలి. సార్, ఇప్పుడే మనం బేసిక్ స్ట్రక్చర్ గురించి ఇప్పుడే మీరు అన్నారు. నిజంగా బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉందా? అంటే ఉండడం అంటే సుప్రీంకోర్టు నిజంగానే దాన్ని సరిగ్గా డిరైవ్ చేస్తోందా, లేకపోతే తనకి అవసరానికి తగ్గట్టు తన పవర్ని నిలుపుకోవడానికి ఇందాక మనం మొదట్లో మాట్లాడుకున్నట్లు చేస్తోందా? వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. కొంచెం ఇంగిత జ్ఞానం గల వాళ్ళు ఎవరైనా బేసిక్ స్ట్రక్చర్ ఏముండాలి అంటే, 1 వయోజన ఓటు హక్కు, 2 ప్రాథమిక హక్కులు, 3 న్యాయస్థానాల స్వతంత్ర ప్రతిపత్తి, 4 ఫెడరల్ వ్యవస్థ, జాతీయ స్థాయి, రాష్ట్రము, నన్ను అడిగితే 3వ అంచె కూడా ఉండాలి, అంచెల వ్యవస్థ. ఇట్లా కొన్ని నిర్దిష్టమైనవి అందరూ అంగీకరించేవి, ఏ రకమైన వివాదానికి తావులేని ఐడెంటిఫై చేసి అవి బేసిక్ స్ట్రక్చర్ గుర్తించాలి. అంతేగాని నా పురిలో బుద్ధి పుట్టినప్పుడల్లా ఇది బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పనేస్తే దేశం సర్వనాశనం అయిపోతుంది. రేపు పొద్దున మీరు ఇందాక అన్నారు బ్రిటిష్ ఎన్నికల నమూనాను అనుసరించాం మనం, ఇది నచ్చలేదనుకుని రేపు పొద్దున మనం దామాషా పద్ధతి పెట్టామనుకోండి. అంటే యూరోప్లో చాలా దేశాలు, బ్రిటన్ మినహాయిస్తే మిగతా అన్ని దేశాలు దామాషా పద్ధతి అంటే మీకు వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు, దాన్ని సవరించి మనం పెట్టామనుకోండి ఉదాహరణకి, అది మన ఇష్టం. అది ఆనాటి దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజల మద్దతుతో అభిష్టంతో చేసుకుంటే అది పూర్తిగా మన ఇష్టం. అలాగే ఇంకో రకంగా ఉండకూడదని లేదు. ఇలా కాదండి, రాష్ట్రాల్లో ఇందాక మీరు ప్రశ్న అడిగారు, దానిలోకి మనం వెళ్ళాల. ప్రత్యక్షంగా ఎన్నుకుంటే అధికార విభజన బాగుంటుందేమో అని చెప్పాను నేను. జాతీయ స్థాయిలో నా దృష్టిలో దేశంలో అంత మంచిది కాకపోవచ్చు. ఎందుకంటే మనకి హిందీ, ఇతర భాషలు, ఉత్తరాది దక్షిణాది, హిందూ ముస్లిం అని మనసులో చాలా తీవ్రమైనటువంటి భయము, ఆందోళనలు, అభద్రత ఉన్నాయి. జాతీయ స్థాయిలో అలాంటప్పుడు ఒక్క మనిషిని దేశంలో నాయకుడిగా అధికారం అంతా ఆయన చేతిలో ఉందన్న భావన మనకు కలిగితే బహుశా చాలా ఇబ్బందులు కలగచ్చు. కానీ రాష్ట్రాల్లో కనుక అధికారాలు విభజన చేసినట్టయితే,
రాష్ట్రంలో రాష్ట్రాధినేతని ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకుంటే ఆయన ఎమ్మెల్యేల నుంచి రాడు, శాసనసభను ఆయన రద్దు చేయలేడు, ఈయన్ని వాళ్ళు దింపలేరు, వాళ్ళని ఈయన తీసేయలేడు. అలా ఉందనుకోండి, ఆయన పదవి కాలం అనుకుంటుంది, ఎమ్మెల్యేల మాట రోజు విని దుష్పరిపాలన చేయక్కర్లా. ఇదిగో ఇన్స్పెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయి, అదిగో అక్కడ మైన్ నాకు ఇవ్వు, ఇదిగా జరిగేది. ఇప్పుడు ఈ పైరివేల రాజ్యం కదా మనకు జరుగుతుంది ఈ దేశంలో. ఆ అవసరం ఉండదు. ఈవేళ నిజంగా ప్రభుత్వం మంచిగా పరిపాలించాలన్నా కూడా ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాబట్టి, ఎమ్మెల్యేలు డబ్బు ఖర్చు పెట్టి బోల్డంతా కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అవుతున్నారు కాబట్టి వాళ్ళని తృప్తిపరచాలి. కాబట్టి అధికారుల విభజన ఉన్నట్టయితే, ప్రభుత్వం కనుక చట్టసభతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం నిలబడగలిగినట్టయితే రోజువారీ పరిపాలన చాలా బాగుపడుతుంది. చట్టసభ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు స్థానికంగా నియోజకవర్గంలో రాజు అయిపోయినాడు, మిగతా పని ఆయనకి ఏం లేదు, చట్టాల గురించి ఆలోచన లేదు, విధానాల గురించి ప్రస్తావన లేదు, ఆయన నియోజకవర్గానికి రాజు. అది కాదు ఆయన అందుకే ఎన్నుకున్నది, అందుకోసం కదా రాజ్యాంగంలో. స్థానిక పనులన్నీ స్థానిక ప్రభుత్వం చేయాలి. ఆ పని వాళ్ళని చేయనిచ్చి వాళ్ళ మీద అజమాయిషి పెట్టి తప్పు జరగకుండా ఎమ్మెల్యే గారు ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని నిర్వహించడము, చట్టాలు చేయటము, బడ్జెట్ను చూడటము, విధానాల విషయంలో లోతుకెళ్ళటము, ఏది చేయాలో అది చేస్తారు. కాబట్టి రాష్ట్రాల్లో కనుక అది చేస్తే అది బాగుంటుంది. రేపు పొద్దున అలాంటి ఏర్పాటు చేద్దామని రాజ్యాంగాన్ని సవరించాలి చేయాలంటే. అబ్బాయి ఇలా ఉండటానికి లేదని సుప్రీంకోర్టు అంటే వాడవాడు. కాబట్టి ఖచ్చితంగా నిర్వచించడం అవసరం. ఆ నిర్వచనం లేకపోయేసరికి ఆ న్యాయమూర్తి పురిలో ఆ రోజు ఏ బుద్ధి పుడితే అదే రాజ్యాంగ మౌలిక స్వభావము, దీన్ని మార్చడానికి లేదన్న అవాకులు చవాకులు అనే ప్రమాదం ఉన్నది. కాబట్టి దానికి స్పష్టత ఇవ్వాలి. నా దృష్టిలో నేను చెప్పిన అంశాలకు పరిమితం కావాలి. వయోజన ఓటు హక్కు, మీకు ఈ దేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి, ప్రాథమిక హక్కులు, ఫెడరల్ వ్యవస్థ, ఇలా 4-5 అంశాలకు పరిమితమయ్యి అధికారాల విభజన, మనం స్పష్టమైనటువంటి జవాబుదారీతో ఏర్పాట్లు, ఈ అంశాలకు పరిమితమయ్యి మిగతావన్నీ కూడా ఆనాటి రాజకీయ వ్యవస్థకి ప్రజల అభీష్టానికి వదిలేయడం చాలా అవసరం. ఎప్పుడొకప్పుడు సుప్రీంకోర్టు కొంచెం ఈ విషయం అర్థం చేసుకుని విశృంఖలమైన అధికారాన్ని ఉపయోగిద్దామని దాన్ని అంతా వేగ్గా పెట్టడం కంటే, అటు కోర్టు ఔన్నత్యాన్ని కాపాడాలి, ఈ దేశ భవిష్యత్తుని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని వికసింపజేయాలని చెప్పంటే దానికి ఒక డెఫినేషన్ కావాలి, నిర్వచనం కావాలి. అది చేయాలని మనం కోరుతున్నాం. చూద్దాం. సార్, డెమోక్రసీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్. అవి ఉంటేనే సెల్ఫ్ కరెక్టింగ్ కానివ్వండి, ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, అవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం నేషనల్ వైడ్గా చూసుకున్నట్లయితే యూపీఎస్సీ కానివ్వండి, కాగ్ కానివ్వండి, ఇవి చాలా ఇంపార్టెంట్. కానీ కాన్స్టిట్యూషన్లో వాటికి నిజంగా ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే యూపీఎస్సీ కేవలం అడ్వైజరీ రోల్ మాత్రమే ప్లే చేయగలుగుతుంది. కాగ్ వచ్చేసి ఏంటంటే ఖర్చులు అయిపోయిన తర్వాత లెక్క చూపిస్తుంది తప్ప ముందు రిలీజ్ చేసే హక్కు కాగ్కి లేదు. సో దీన్ని మనం ఎలా చూడాలి సార్? నిజంగా యూపీఎస్సీ కాగు బాగా పనిచేస్తున్న సంస్థలు. యూపీఎస్సీ ప్రధానంగా ప్రభుత్వాధికారుల నియామకం కోసం అద్భుతంగా పనిచేస్తాం. ఏ నియామకం కూడా పరిపూర్ణం కాదాడదు, ఎంత బాగా చేసినా పర్ఫెక్ట్గా ఉండదు. కానీ ఉన్న పరిస్థితుల్లో మన దేశంలో ప్రభుత్వంలో ఉద్యోగాలు, అందులో ఉన్నతాధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఎంత పైరవీలు ఉంటాయి. దానికి పైరవీలకు లొంగితే, లంచాలకు లొంగితే ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఎంతమందిని వాళ్ళు చేయించుకుంటారు మన దేశం ఉన్న పరిస్థితుల్లో. ఎక్కడైనా ఒక ఆరోపణ ఈ 75 ఏళ్ళలో వచ్చిందా యూపీఎస్సీ మీద? కాబట్టి యూపీఎస్సీ క్రమబద్ధంగా చాలా ప్రామాణికంగా ఎంపిక చేస్తున్నది. మీరు చెప్పింది సలహా ఎక్కడంటే, ఒకవేళ ఉద్యోగుల్ని తొలగించాలంటే యూపీఎస్సీ ఎంపిక చేసిన వాళ్ళని మళ్ళీ యూపీఎస్సీ సలహా తీసుకోవాలని ఉంది. అది తప్పు కాదు. ఇప్పుడు నిర్ణయం ప్రభుత్వం చేయాలి. యూపీఎస్సీ నిర్ణయం చేస్తే ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అంత అల్లకల్లమవుతుంది. కాబట్టి అక్కడ నేను పొరపాటు ఉందని అనుకోవటం లేదు. ఇక కాగును ఏర్పాటు చేసింది ప్రభుత్వ వ్యయం మీద అజమాయిషీ కోసం అని చెప్పని, ఆ పని సమర్థంగా చేస్తున్నారు. కాకపోతే ఏమవుతుందంటే, మీరు అన్నట్టుగా రోజువారీ ఖర్చుల మీద నియంత్రణ ఉండాలంటే, అలాగే కొన్ని వాళ్ళు ఇచ్చేటువంటి ప్రభుత్వాలు పార్టీలు చేసే హామీలు, చేపట్టే పథకాలు, మరి అది సాధ్యమా అసాధ్యమా, అప్పుల భారం పెరుగుతుందా, ఈ వ్యవస్థకి వచ్చే తరానికి భారం అవుతుందా చూడాలంటే ఇప్పుడు యంత్రాంగం లేదు. దానికి యంత్రాంగాలు అవసరం. ఇతర దేశాల్లో పూర్వం లేదు, అక్కడ కూడా 70-100 ఏళ్ల క్రితం ఆ దేశాల్లో లేదు. కానీ అమెరికాలో కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అన్నారు, బ్రిటన్లో ఆఫీస్ ఆఫ్ బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ అన్నారు. అలాంటివి మన దేశంలో కావాలని మనం లోక్సత్తా ఎఫ్డీఆర్ వాదిస్తున్నాయి. అవి ఏర్పాటు చేయాలి. దాంతోపాటు మనం కొన్ని ఫిస్కల్ రూల్స్ అంటాం, అంటే ఏ మేరకు అప్పులు చేయొచ్చు, ఏ మేరకు మీరు లోటు ఉండొచ్చు, ఏ మేరకు ఖర్చు పెట్టచ్చు, కొన్ని రూల్స్ పెట్టుకున్నాం. ఆ రూల్స్ని పాటించేది మరి ప్రభుత్వ నియంత్రణలో అధికారులు చేశారనుకోండి, మన ఫెడరల్ వ్యవస్థలో ఢిల్లీలో అధికారం మన మీద ఒత్తిడి తెస్తున్నాడు, రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆరోపణలు వస్తాయి, నిజమైన అబద్ధమైనా కూడా.
కాబట్టి దానికి స్వతంత్రంగా ఒక అథారిటీ ఉండటం నా దృష్టిలో అవసరం, ఫిస్కల్ కౌన్సిల్ అని. కానీ కొన్ని సంస్థలు అద్భుతంగా పనిచేసింది. మనం ఎన్ని ఆరోపణలు చేస్తున్నా కూడా యూపీఎస్సీ కానీ, సిఏజీ కానీ, ఫైనాన్స్ కమిషన్, యూనియన్ రాష్ట్రాల ఈ వనరుల విభజన ఇప్పటిదాకా ఎక్కడే ఆరోపణ లేవు. నిపుణులు పెట్టారు ప్రతిసారి. ఇచ్చినటువంటి నివేదికలని పార్టీలన్నీ కూడా ప్రభుత్వాలు ఆమోదించినాయి, వాటిని అమలు చేసినాయి. తర్వాత ఎన్నికల సంఘం చాలా పకడ్బందీగా ఎన్నికలు జరుపుతుంది దేశంలో. మన దేశంలో ఎన్నికల సమస్య ఎన్నికల సంఘం వల్ల కాదు, పోలింగ్ బూత్లో కాదు, కౌంటింగ్ దగ్గర కాదు, ఎన్నికల వెనకాల ఓట్ల కొనుగోలు, ఇచ్చేటువంటి మూర్ఖమైన హామీలు, ఈ కులం మతం తీసుకుంటే అది ఎన్నికల సంఘం దానికి ఏం చేయలేదు. దానికి వ్యవస్థలో మార్పులు రావాలి, రాజకీయ సంస్థల్లో మార్పులు రావాలి. కాబట్టి చాలా సంస్థలు బాగా పనిచేస్తున్నాయి. రాష్ట్రాల్లో అనుకున్నంత పనిచేయట్లేదు. రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అధ్వాన్నంగా ఉన్నాయి చాలా చోట్ల. కొన్నిసార్లు బాగున్నాయి, కొన్ని చోట్ల చండాలంగా ఉన్నాయి. నిజంగా ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. అలాగే రాష్ట్రాల ఆర్థిక సంఘాలు స్థానిక ప్రభుత్వాల కోసం రాజ్యాంగంలో పెట్టారు, దాదాపు ఎక్కడా సరిగ్గా పనిచేయటం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషన్లు అంత సమర్థంగా పనిచేయట్లేదు. వివిధ కారణాల వల్ల రాష్ట్రాల్లో సాంప్రదాయాలు నెలకొల్పలేకపోయాం. కాబట్టి వాటిని సవరించుకొని కాలక్రమేణా ఉన్న మేరకు మళ్ళీ ప్రజల్లో మరింత నమ్మకం కలగడం కోసం చెప్పని ఒక వ్యక్తి ఒక పార్టీ కాకుండా పార్లమెంట్లో అన్ని పార్టీలు భాగస్వామ్యం ఉండేట్టుగా మనం నియామకాలు సరిగ్గా చేసుకోవచ్చు. చేసుకోకపోయినా కూడా బాగా పనిచేస్తున్నాయి. కాబట్టి అది ఇప్పుడు చాలామంది ఏమంటారు, ఎన్నికల సంఘం నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేకపోతే ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుంది. అరే, ఇప్పటిదాకా దేశంలో ప్రధానమంత్రులు నియమించారు, ప్రజాస్వామ్యం నాశనం కాలేదే? మనం చాలా దూకుడుగా మాట్లాడతాం, హేతుబద్ధంగా మాట్లాడతాం. ఆ ప్రధానమంత్రి స్థానంలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఇంకో మంత్రి, అది మెరుగా కాదా? అలా కాకుండా ఇది నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడతాం. మనకి ఇది ప్రజలకు అర్థం కాదన్న ఉద్దేశంతో ప్రధానంలో ప్రధాన న్యాయమూర్తిలో కోర్టులను పెట్టక్కర్లేదు. ఇప్పటికే కోర్టు జోక్యం ఎక్కువైపోయింది. కాబట్టి మనం కొంచెం ప్రధాన్ని పార్టీలు కూడా నుంచి చూడడం కాకుండా ఇప్పటిదాకా ఏం జరిగింది, రేపొద్దున మంచిగా జరగాలంటే మరింత బాగా ఎలా చేయొచ్చు అలా ఆలోచించాలి. కానీ ఏదో రకంగా ప్రభుత్వంలో ఉన్నవాడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏం చెప్పినా వ్యతిరేకించడమే ప్రతిపక్షం, ఇవాళ ఒక మాట రేపు మాట మాట్లాడడమే రాజకీయం అన్న దాని నుంచి బయటపడి దేశము, దేశ ప్రయోజనాలు, సమాజ ప్రయోజనాల గురించి ఆలోచించాలి. సార్, కాన్స్టిట్యూషన్లో మనకి సెక్యులరిజం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనం అమెరికాది ఫాలో అవ్వలేదు, చైనాది ఫాలో అవ్వలేదు, మనం ఒక మిడిల్ గ్రౌండ్ చూస్ చేసుకున్నాం. ఏంటి అంటే గవర్నమెంట్ రిలీజియస్ వాటికి దూరంగా ఉంటుంది, స్టేట్ ఎలాంటి రిలీజియన్ని అప్హోల్డ్ చేయదు, కానీ అవసరమైనప్పుడు ఇంటర్ఫేర్ అవుతుంది ఏదైనా అన్యాయం జరిగినప్పుడు. ఇట్లాంటప్పుడు మన కరెంట్ అఫైర్స్లో బాగా వినిపిస్తున్న పదం యూనిఫామ్ సివిల్ కోడ్. ఇప్పుడు పార్టీలు కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం అంటున్నాయి. సో దీన్ని మనం ఎలా చూడాలి సార్? అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే మనం ఇచ్చిన రిలీజియస్ ఫ్రీడమ్ ఏదైతే అదొక ఫండమెంటల్ రైట్, అది కూడా దాన్ని ఇంటర్ఫేర్ చేసినట్టు అవుతుందా, లేకపోతే దాన్ని మనం ఎలా చూడాలి? రెండు విషయాలు సాయి. రిలీజియస్ ఫ్రీడమ్ అని చెప్పంటే వ్యక్తుల ప్రాథమిక హక్కుల్ని అణచివేసి గతంలో ఉన్న మూర్ఖపు సాంప్రదాయాలను కొనసాగించి ఇది నా మతం, నా సాంప్రదాయం అనే హక్కు కాదు. ప్రాథమిక హక్కుల్లో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి వ్యక్తి స్వేచ్ఛని, వ్యక్తి మనుగడని ప్రాథమిక హక్కులు కాపాడే హక్కులు వేరు. నేను నా ఇష్టం వచ్చిన దైవాన్ని నేను స్మరించుకుంటానన్న వంకతో కొంతమందిని మనుషుల్ని బలివ్వటం నా సాంప్రదాయం అనుకోండి. నేనంటే ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ కావాలని చెప్తున్నాను. దాన్ని ప్రాథమిక హక్కు మనం భావిస్తే అసలు అంతకంటే మౌలికమైన ప్రాథమిక జీవించే హక్కు సంగతి ఏమిటి? కాబట్టి నా మతాన్ని నేను నడుపుకోవాలి, నా మత సాంప్రదాయాలను నేను ఆచరించాలి, నా మతాన్ని ప్రచారం చేసుకోవాలి బలవంతం లేకుండా అనే హక్కు ప్రజలు స్వేచ్ఛగా జీవించాలి, జీవించే హక్కు ఉన్నది. మహిళలకి మగవాళ్ళతో సమాన హక్కులు ఉన్నాయి. పిల్లలు బానిసలు కాదు. ఈ మౌలికమైనటువంటి హక్కులకి ఈ పూజించే హక్కు, ఈ మతం వచ్చిన హక్కులు విఘాతం కలిగించకూడదు. కాబట్టి ఏ మేరకు రాజ్యం సివిల్ కోడ్ పేరుతో, ఉమ్మడి సివిల్ కోడ్ పేరుతో జోక్యం చేసుకోవాలంటే, ఒక సతీసాగం మనం పెట్టామనుకోండి హిందూ మత సాంప్రదాయం అని, అది ఖచ్చితంగా అంగీకారయోగ్యం కాదు. అందుకనే స్వతంత్రం రాకమనిపై సతీసాగమని నిషేధించారు. అలాగే బాల్య వివాహాలను ఆపారనుకోండి, బాల్య వివాహాలు నడిపారనుకోండి, చిన్నపిల్లలకి ఇప్పుడు మనం కన్యాశుల్కం అంతా చిన్నపిల్లల పెళ్ళే కదా, బాల్య వివాహమే కదా అది. ఒక ముక్కులారని పసిపాపని ఒక ముసలాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు కదా. మా సాంప్రదాయంలో అది ఉందండి, మీరెవరు అని చెప్పి అన్నారనుకోండి, అదేమి సాంప్రదాయము? దాన్ని ఖచ్చితంగా రాజ్యం ఆపాలి. అలాగే పూర్వం వితంతు వివాహాలు ఉండేవి కాదు. ఒక మనిషి వితంతు అయితే ఆమెకు బతుకులేదు, తెల్లచీర కట్టుకుని ఏ సుఖానికి నోచుకోకుండా ఇంటి బయట ఉంటూ
మడి కట్టుకుని మనందరికి ఊడిగం చేయాలి. అది సాంప్రదాయమా? అదే మనం అంగీకరించాల్సింది. అందుకే వీరసంఘ పంతులు వితంత వివాహం అని చెప్పన్నారు. ఒక మతం నేను ఒప్పుకోను, నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీలేదు శాసించింది అనుకోండి, మనం ఎందుకు ఒప్పుకుంటాం? అంచేత ఇతరుల హక్కులకి భంగం కలిగించే మత సాంప్రదాయాలను ఆపటం, ఆడమగ తేడా లేకుండా సమాన హక్కుల్ని వివాహంలో కానీ, పిల్లల విషయంలో కానీ, ఆస్తి విషయంలో కానీ ఇవ్వటం, ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో భాగం, వ్యక్తుల హక్కుల్ని కాపాడలో భాగం. ఆ మేరకు యూనిఫామ్ సివిల్ కోడ్ ఖచ్చితంగా పాత్ర తీసుకోవాలి. పెళ్లి విషయంలో లేదా విడాకుల విషయంలో మగవాళ్ళకి ఎక్కువ హక్కులు, ఆడవాళ్ళు తక్కువ హక్కులు అంటే ఆడవాళ్ళ మగవాళ్ళ బానిసలా? పూర్వం అలా ఉండేది. మన భారతీయ సాంప్రదాయంలో కూడా పతియే ప్రత్యక్ష దైవం, పాతివ్రత్యమే పరమధర్మం. మగుడు ఎట్లాంటి వాడైనా, వాడి దుర్మార్గుడైనా, కూనీకోరైనా, హంతకుడైనా, చావగొట్టినా వాడికి పూజ చేయటం గొప్ప చెప్పాం కదా. అది మనం రాజ్యాంగ వ్యవస్థ అట్లా కొనసాగుతుంది. ఎందుకు అంగీకరిస్తాం అది? అందుచేత యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలు ఎందుకు పెట్టారు? మనం మతంలో ఉన్న ఛాందస్సాన్ని, ఇతరుల హక్కుల్ని కాలరాచే సాంప్రదాయాల్ని, ఆడవాళ్ళని, వితంతువుల్ని, పిల్లల్ని తీవ్రంగా హింసించో వాళ్ళ హక్కుల్ని కాలరాచేటువంటి అలవాట్లని తొలగించాలి. కొన్ని సంప్రదాయాల్లో, కొన్ని దేశాల్లో కానీ, కొన్ని తెగల్లో కానీ జెనిటల్ మ్యూటిలేషన్ అంటారు. ఆడపిల్లలు పుట్టగానే వాళ్ళకి ఆ క్లైటోరిస్ కట్ చేయడం, మరొకటి పిచ్చి సంప్రదాయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మత సాంప్రదాయాల పేరుతో మీరు కొనసాగించినట్టయితే ఆధునికానికి అంతకంటే అపచారం లేదు. కాబట్టి ఆ మేరకు ఖచ్చితంగా మహిళల హక్కుల్ని కాపాడడం కోసం, మతం పేరుతో ఉన్నటువంటి దుస్సాంప్రదాయాల్ని, హింసని అరికట్టడం కోసం, బాలలకి, మహిళలకి, సమాజంలో అన్ని వర్గాలకి సమాన హక్కులు ఇవ్వటం కోసం, కులం పేరుతోనో మరో పేరుతోనో పుట్టుకతో వివక్ష తొలగడం కోసం చట్టం ఖచ్చితంగా పాల్పంచుకోవాలి. ఎవరు భారతదేశంలో ఏమండి మా తరతరాలుగా మా సాంప్రదాయంలో మనుషుల శాస్త్రం దగ్గర నుంచి కులాలు ఉన్నాయి, మీరు ఎవరు ఆపడానికి అనలేరే అంటే ఒప్పుకోమను. అలా చూడాలి తప్ప దీన్ని సెక్యులరిజం సమస్యగా చూడకూడదు. ఎవరి మతం అది మినహాయించి మీ ఏ మతమైనా మీ ఇష్టం. అంతేగాని మతాలను ఆధునికీకరించకపోతే, మతానికి అతీతంగా ప్రతి వ్యక్తికి ఎదిగే స్వేచ్ఛ లేకపోతే, జీవించే స్వేచ్ఛ లేకపోతే, ఆనందాన్ని అనుభవించే స్వేచ్ఛ లేకపోతే అది ఆధునిక రాజ్యం కాదు. సార్, ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ గురించి కనుక తీసుకున్నట్లయితే మన భారతదేశంలో ఇప్పటికి కేవలం 73 ఏళ్ళు మాత్రమే అయింది కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్ అయ్యి. 106 అమెండ్మెంట్స్ అయినాయి సార్. ఇందాకే 160 మొన్న ఈ మధ్య అయింది. అదే మనం ఓల్డెస్ట్ డెమోక్రసీ యుఎస్ఏని కనుక తీసుకున్నట్లయితే దాదాపు 250 ఏళ్ల నుండి కేవలం 27 అమెండ్మెంట్స్ మాత్రమే అయినవి. అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ అంత పర్ఫెక్ట్‌గా ఉందంటారా? లేకపోతే రిజిడ్ అంటారా? మనది అంత ఫ్లెక్సిబుల్‌గా ఉండడం వల్ల ఇలా చేశారు? లేకపోతే రాజకీయ నాయకులు వాళ్ళ ఉద్దేశాలు నెరవేర్చుకోవడం కోసం చేశారు అంటారా? మనది బ్రిటన్ లాగా మీరు ఏం రాస్తే అది రాజ్యాంగమో కాదు. బ్రిటన్లో పార్లమెంట్ ఏ చట్టం చేస్తే అది రాజ్యాంగం దాదాపుగా. అమెరికా లాగా దాదాపు రాజ్యాంగాన్ని మార్చడం అసాధ్యమైన పరిస్థితి కాదు. అమెరికాలో రాజ్యాంగాన్ని మార్చాలంటే పార్లమెంటు ఉభయ సభల్లో మీరు 3/2 మెజారిటీతో పాటు 3/2 లేక 4/3 రాష్ట్రాలు అనుమతించాలి. అది దాదాపు జరగడం అసాధ్యం. చాలా ఒక అసాధారణ సందర్భాల్లోనూ దేశంలో అన్ని వర్గాల్లో ఏకాభిప్రాయం కొన్ని సందర్భాల్లో వచ్చినప్పుడు తప్ప సాధ్యం కాదు. అందుకనే ఆహ్వానించదగ్గ మార్పులకు కూడా కొన్ని సందర్భాల్లో దశాబ్దాలు పట్టింది. మహిళలకి సమాన హక్కులు రాజ్యాంగపరంగా ఉండాలని చెప్పన్న ప్రతిపాదన 50 ఏళ్ల నుంచి ఇంకా నడుస్తూ ఉంది. రాజ్యాంగాన్ని సవరించలేకపోయారు. బహుశా అవసరం లేదేమో, సాంప్రదాయంలో చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు. ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు అది. కాబట్టి బహుశా మనది మధ్య మార్గం. బ్రిటన్ లాగా ఎక్స్ట్రీమ్ కాదు, అమెరికా లాగా రెండో ఎక్స్ట్రీమ్ కాదు. మన రాజ్యాంగంలో కూడా కొన్నింటినేమో తేలిగ్గా మార్చి ఏర్పాటు చేసే, ఉదాహరణకి శాసన మండలి రాష్ట్రాల్లో దాన్ని తాత్కాలికంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అప్పుడున్న పరిస్థితులను బట్టి ఒక ఏర్పాటు చేశారు. 3వ వంతు మందిని ఎమ్మెల్యేల నుంచి ఎన్నుకోండి, 3వ వంతు మందిని మీరు స్థానిక ప్రభుత్వాల నుంచి ఎన్నుకోండి, మరి కొంతమందిని 12వ వంతు మందిని మీరు టీచర్ల నుంచి, టీచర్లకు ప్రత్యేకంగా ఓటు ఏంటంటే అర్థం ఉందని అసలు, కొంతమందిని గ్రాడ్యుయేట్ల నుంచి, అర్థమంది ఆధునిక భారతంలో ఆనాడు పరిస్థితి అలా పెట్టారు. మిగతా వాళ్ళు నామినేషన్ చెప్పని దాన్ని పూర్తిగా మార్చాలి. మార్చుకోవడం కోసం మామూలు చట్టం ద్వారా మార్చవచ్చు, మార్చకపోవటం మన తప్పు. మరికొన్ని సవరణలు జాతీయ స్థాయిలో రాజ్యాంగ సవరణ చేస్తే సరిపోతుంది, పార్లమెంట్ చేస్తే సరిపోతుంది. మరికొన్ని రాష్ట్రాల అనుమతి కూడా కావాలి. కాబట్టి నా దృష్టిలో హేతుబద్ధంగా ఉన్నది. మనం 106 సవరణలు చేసినా కూడా చాలా వరకు సాంకేతిక సవరణలు, కొంచెం ఎప్పుడైతే ఎక్కువ రాజ్యాంగంలో రాసుకున్నామో కొన్ని చిన్న చిన్న సాంకేతిక మార్పులు వచ్చినప్పుడు
జనానికి 106 సవరణలు 27% సవరణలు కేవలం రిజర్వేషన్లు గురించి వచ్చినాయి, ఒకే ఒక అంశాన్ని గురించి వచ్చినాయి. అంచేత ఇదేదో భయంకరంగా ఉపద్రవంగా వస్తుందని చెప్పి అనుకోవటం కరెక్ట్ కాదు. అనవసరమైన సవరణలు చేయకుండా, ప్రతిదానికి రాజ్యాంగంలో ఎక్కువ రాయకుండా, మనం అవసరమైన మేరకు సవరణలు చేసుకునే అవకాశం ఉన్నట్టయితే ఈ చిక్కుముడులు ఉండవు. ఇప్పుడు ఏమైంది అమెరికాలో ఉదాహరణకి, ఆనాటి పరిస్థితుల్లో కొంచెం అస్పష్టమైన పదజాలంతో 2వ అమెండ్మెంట్లో రాజ్యాంగంలో ఈ ఆయుధాల హక్కుని గురించి మాట్లాడారు. ఆ ఉద్దేశం ప్రతివాడు కూడా తుపాకీ దాచిపెట్టుకుని ఒక స్కూలుకో, కాలేజీకో, ఒక ఒక సూపర్ మార్కెట్కో వెళ్ళి అందరినీ పటపట కాల్చేయమని కాదు. రోజుకు 2-3 అలాంటి కాల్పులు జరుగుతున్నాయి, వేల మంది చనిపోతున్నారు. అయినా 2వ అమెండ్మెంట్ వంక పెట్టి ఆ దేశంలో ప్రజల రక్షణ కంటే ఈ ఆయుధాలు ధరించే హక్కు ప్రధానంగా భావించి దేశాన్ని అల్లకల్లోలం చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకంటే కొన్ని విషయాల్లో సార్ ఒక్క లాస్ట్ క్వశ్చన్, ఇది ఆడియన్స్ నుంచి వచ్చింది సార్. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అన్న టాపిక్ వచ్చినప్పుడు ముందుగా గుర్తొచ్చే 2 పేర్లు అంబేద్కర్ గారు, గాంధీ గారు సార్. ఎందుకంటే వీళ్ళిద్దరు చాలా పోలరైజ్డ్, ఆ టైంలో కూడా ఎక్స్ట్రీమిటీస్లో ఉన్నారు. ఆడియన్స్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, ఒకటి, ఈ రాజ్యాంగం టాపిక్ వస్తే అంబేద్కర్ గారు రాశారు అంటారు. నిజంగా ఆయనే రాశారా, లేకపోతే క్రెడిట్స్ మొత్తం ఆయనకి ఇచ్చేస్తున్నారా అని ఒకటి సార్. రెండవది, కాన్స్టిట్యూషన్ రాసేటప్పటికి గాంధీ గారు చనిపోయారు. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా తగ్గిందా దాని మీద? ఆయన ఉండుంటే ఇంకొంచెం వేరేగా ఉండేదా? ఇది కొంచెం రెండో ప్రశ్నకు ముందెడదాం. గాంధీ గారు ఉన్నట్టయితే ఖచ్చితంగా స్థానిక ప్రభుత్వాలకి కీలక పాత్ర ఉండేది. ఎప్పుడైతే గాంధీ గారు లేకపోయినారో ఆయన జీవితం అంతా కూడా ఢిల్లీలో ప్రభుత్వం అనుకోవాలి. అధికారం మార్పిడి, జెండా మార్పిడి, ప్రజాస్వామ్యం అనుకోవాలి. ఆయనకి గాంధీ గారిలో కొంత మనం అంగీకరించిన అంశాలు ఉండొచ్చు, కొన్ని లొడ్డైట్ భావజాలం ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్యం గురించి చాలా లోతైన నిజాయితీ అవగాహన ఉన్నటువంటి మహనీయుడు ఆయన. ఆ అవగాహన మన రాజ్యాంగంలో తీసుకురాలేకపోయినాం. ఈ స్థానిక ప్రభుత్వాల పాత్ర కల్పించడం కేవలం రాష్ట్ర చట్టసభలు, జాతీయ స్థాయిలో సభలు, వాటికి మాత్రం పరిమితం చేయబట్టి ఆ పొరపాటు జరిగింది. దానిలో నాకు అనుమానం మాత్రం లేదు. ఇక రాజ్యాంగ నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించిన వాళ్ళు 4 ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. కానీ ప్రధాన పాత్ర వహించిన వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, సర్దార్ పటేల్. చాలా కమిటీలకు ఆయన సారథ్యం వహించాడు. చాలా విషయాల్లో ఆయన రాజనీతిజ్ఞత, ఆయన ముందు చూపు, ఆయన అందరిని ఏకీకృతం చేయడం, దానివల్ల చిక్కులు విడిపోయినాయి. అంబేద్కర్, బిఎన్ రావు అని ఒక ఆయన, బెనిగళ్ళ బిఎన్ రావు గారు చెప్పిన ఒక ఈ రాజ్యాంగ నిపుణుడు ఆయన కేఎం మున్షి లాంటి వాళ్ళు ఇంకా మరందరూ పాత్ర వహించారు. అంబేద్కర్కి ఎందుకు ప్రధాన పాత్ర వహించిందని వచ్చిందంటే, గాంధీ గారు ప్రత్యేకంగా ఏరికూరి ఆయన రాజ్యాంగ సభలో ఉండాలని పట్టుపట్టారు. మహారాష్ట్రలో ఆయన రాజ్యాంగ సభకి ఎన్నిక కాల. అక్కడ స్థానిక ప్రభు మంచివాళ్ళు ఎన్నుకోతారని గ్యారెంటీ లేదు. ఆనాడు లేదు, ఈనాడు లేదు. ఆనాడు కొంచెం ఎక్కువ ఉండేది. కులం కారణంగా, మరో కారణంగా ఆయన ఎన్నుకోలేదు అక్కడ. అప్పుడు గాంధీ గారు పట్టుబడితే బెంగాల్ నుంచి ఆయన్ని రాజ్యాంగ సభకి ఎన్నుకునే ఏర్పాటు చేశారు. చేసి ఈ దేశంలో కులాలతో విభజించబడ్డ సమాజమైనా కూడా, శతాబ్దాల పర్యంతం మనందరం సిగ్గుపడే రీతిలో అస్పృశ్యతను పాటించినా కూడా, దానికి అతీతంగా కొత్త రాజ్యాంగంలో అందరికీ పాత్ర సమానంగా ఉంటుందని చూపెట్టాలని చెప్పిన కారణంగా ఒక పక్కనే అంబేద్కర్ గొప్ప రాజ్యాంగ నిపుణుడు, న్యాయకోవిదుడు. ఆయన మేధస్సు, ఆయన పరిజ్ఞాన విషయం ఎవరికీ సందేహాలు లేవు. మరో పక్కన ఈ జాతికి ఒక సంకేతాన్ని ఇవ్వాలి. అణగారిన వర్గాలకి ఈ జాతిలో సమానమైన స్థానం ఉన్నది అని చెప్పని ఆ కారణంగా ఆయన రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీకి, అంటే ముసాయిదా రాజ్యాంగం రాయడానికి కమిటీకి అధ్యక్షుడిగా ఆయన పెట్టారు. మళ్ళీ దానిలో ఎన్నో కమిటీలు ఏర్పడ్డాయి, సబ్ కమిటీలు. రాష్ట్రాల అధికారాలను గురించి, ప్రాథమిక హక్కులను గురించి, మరి న్యాయ వ్యవస్థను గురించి, ఇతర అంశాలను గురించి రకరకాల వాళ్ళంతా పాత్ర వహించారు. కానీ ఎప్పుడైతే ముసాయిదా కమిటీకి ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడో, సాధారణంగా ఆయన పాత్ర రాజ్యాంగ సభలో ఆయన ఉపన్యాసాలు ఎక్కువ ఉంటాయి. కానీ కీలక సందర్భం ఎప్పుడు వచ్చినా కూడా నెహ్రూ, పటేల్, రాజాజీ, మన బాబు రాజేంద్ర ప్రసాద్, ఈ ముగ్గురు కూర్చుని, ముఖ్యంగా నెహ్రూ, పటేల్ వాళ్ళిద్దరూ అంగీకరిస్తే అది తుది అయిపోయింది. అంచేత అందరికీ పాత్ర ఉన్నది. మనం ఖచ్చితంగా రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్రను మనం ఏ రకంగానూ కాదనలేం. కానీ ఆయన సొంతంగా రాసింది కాదు. దానిలో ఏమన్నా లోపాలంటే అంబేద్కర్కి అంటగట్టడం ధర్మం కాదు. ఇది మన దేశ నాయకత్వం ఆనాటి పరిస్థితుల్లో తయారు చేసింది. మొత్తం మీద నా దృష్టిలో స్థానిక ప్రభుత్వాలు లేకపోవడం ఒక లోపం ఉన్నది. 1-2 చిన్న లోపాలు ఉన్నాయి, తేలిగ్గా సవరించుకోవచ్చును. అది మినహాయిస్తే మన రాజ్యాంగం, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, చాలా ఉదాత్తమైన రాజ్యాంగం, మన దేశానికి చాలా మంచి చేసిన రాజ్యాంగం,
పొరపాటుంటే సవరించుకునే అవకాశం ఇచ్చిన రాజ్యాంగం రేపు పొద్దున ఒకటి బహుశా ఎన్నికల వ్యవస్థ మార్పు కావాలంటే రాజ్యాంగంలో మార్పు అవసరం మేము. ఎందుకంటే రాష్ట్రాల్లో అధికార విభజన ఉండి కావాలంటే రాజ్యాంగం మార్పు కావాలి. స్థానిక ప్రభుత్వాలు బలోపేతం కావాలంటే 7వ షెడ్యూల్లో చేర్చి కొన్ని మార్పులు చేయాలి. మినహాయిస్తే రాజ్యాంగంలో మౌలికమైన మార్పులకు అవసరం లేదు. రేపు పొద్దున సంకల్పించినా కూడా నేను ఇంకో మాట చెప్తున్నాను. చాలామంది రాజ్యాంగం తిరగరాస్తే అద్భుతాలు దొరుకుతాయన్న భ్రమలో ఉన్నారు. ఎన్నో విజయాలను ఈ రాజ్యాంగం ఈ దేశం సాధించింది. ఈ దేశంలో ఇంతకాలం పాటు వయోజనోటకు నిలబడుతుందని, ఈ దేశ ఐక్యత ఇన్ని సంఘర్షణల మధ్య ఇన్ని వైవిధ్యాల మధ్య ఉంటుందని ఎవరు ఊహించాలి. 1947లో దేశం మొక్కలైపోతుంది, ఎల్లకాలం ఉండదని చెప్పి చాలామంది నమ్మారు. ప్రపంచం అంతా కూడా ఎవ్వరూ ప్రపంచం అంతా నిబిరిపోయే రీతిలో దేశం ఐక్యంగా నిలబడింది, బలపడింది. అట్లాగే ఎంత భాషల వైవిధ్యం ఉన్న దేశంలో మరి అన్ని భాషల్ని కాపాడుకున్నాం. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేశాం. 550 స్వతంత్ర రాజ్యాలు ఉన్న దేశంలో తుపాకీతోట పేలకుండా, హింస లేకుండా చాలా ప్రశాంతంగా ఈ దేశంలో వాటిని విలీనం చేయగలిగారు. రాజ్యాంగం వచ్చే ముందే జరిగింది చాలా మేరకు. కానీ ఈ దేశానికి దానిలో భాగంగా ఈ దేశ రాజ్యాంగ వ్యవస్థకి చాలా దూరదృష్టి, సంయమనం ఉన్నాయి. ఫెడరల్ వ్యవస్థ బలపడింది గత 30 ఏళ్లలో. రాజకీయం చెడిపోయిన మాట వాస్తవం. అది రాజ్యాంగం వల్ల చెడిపోవాల. రాజకీయ పార్టీల తీరు వల్ల, ఎన్నికల వ్యవస్థ వల్ల చెడిపోయింది. ఎన్నికల వ్యవస్థను మార్చుకోమని మనకు అవకాశం ఉంది, మనం చేసుకోవాలి. ఆఫ్టర్ ఆల్ మనం మహిళల కోసం చేసినప్పుడు ఇంకో మార్పు తేలామా రాజ్యాంగంలో మార్పు కూడా లేకుండా మనం దామాషా పత్తి తెచ్చుకోవచ్చు పోయి చట్టం ద్వారా. మన తప్పది, రాజ్యాంగం తప్పు కాదు. ఈవేళ రాజ్యాంగాన్ని ఒకవేళ మార్చాలని సంకల్పించినా కూడా 2 పెద్ద సమస్యలు వస్తాయి. ఒకటి, మీరు తల్లకిందులుగా తపస్సు చేసిన భారతదేశంలో ఈవేళ అన్ని వర్గాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కాదు. మీరు తూర్పు అంటే మరొకటి పరమైనటువంటి సమాజంలో ఉన్నాం మనం. వ్యవసాయ చట్టాలు అద్భుతమైన చట్టాలు, మంచివి. దానివల్ల అద్భుతాలు జరగవు, కానీ ఖచ్చితంగా రైతులకు మంచిది. కానీ పార్టీలన్నీ కూడా రకరకాలుగా రాజకీయంగా మాట్లాడే కానీ దేశ ప్రజల గురించి మాట్లాడాల, అబద్ధాలు ఆడాం మనం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏకాభిప్రాయం సాధించడం అసాధ్యం ఈ దేశంలో, ఏ రంగంలో అయినా సరే. చాలా పోలరైజ్ సమాజంలో ఉన్నాం మనం. రేపొద్దున ఒక ఉదాత్తమైన రాజ్యాంగం కోసం అన్ని వర్గాలని కలిపి చేయగలనుకోవడం భ్రమ. దేశం గందరగోళం అయిపోతుంది. 2, ఒకవేళ రాజ్యాంగాన్ని తిరగరాసే ప్రయత్నం చేసినా కూడా ఒక అందమైన రాజ్యాంగాన్ని చక్కగా రాసే నైపుణ్యం ఈవేళ లేదు. చట్టాలు కొన్ని చూస్తే ఎంత అధ్వానంగా తయారు చేస్తానో మీకు తెలుస్తుంది. కొన్ని రాజ్యాంగ సవరణలో పదజాలాన్ని మీరు చూస్తే ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుంది. తొలి రాజ్యాంగంలో రాసిన పదజాలము, తర్వాత వాడిన పదజాలం నాకు స్వయంగా తెలుసు. ఉదాహరణకి 97వ రాజ్యాంగ సవరణ మూలంగా నేను ప్రధాన పాత్ర తీసుకున్నాను. ఈ స్థానిక సహకార సంఘాలకు స్వయం ప్రతిపత్తి కోసం 19(1)(c)లో అమెండ్మెంట్ కోసం నేను గట్టిగా పోరాడి సాధించాను. దానికోసం అనవసరంగా రాజ్యాంగంలో ఒక చాప్టర్ పెట్టారు. ఆ చాప్టర్లో దొరికిన అపశృతులు ఇన్ఎలిగెంట్. మనకి రాజ్యాంగాన్ని రాయాలన్నా కూడా అందంగా రాయటం చేతకాని పరిస్థితిలో ఉన్నాం. ఏకాభిప్రాయం సాధించడం అసాధ్యమైన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి రాజ్యాంగం చించేసి రాయాలన్న పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి ఉదాత్తమైన రాజ్యాంగాన్ని వాడుకుందాం. ఎక్కడైతే ఆధునిక పరిస్థితుల్లో రాజ్యాంగంలో కొన్ని ప్రకరణాలు మనకు అవకాశం ఉపయోగం లేదో, మౌలిక స్వభావాన్ని చెరగొట్టకుండా దాన్ని సంతోషంగా ఉమ్మడి అందరం కలిసి మార్చుకుందాం. రాజ్యాంగం మన దేశంలో మంచి గడ్డు కాదు. సార్, ఇవాళ మా ఆడియన్స్కి కాన్స్టిట్యూషన్ గురించి ఇన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పినందుకు, మీ విలువైన ఇన్సైట్స్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.